ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు అహం సత్యబోధక ద్వితీయ భాగ పఠన విశ్లేషణ గౌరవనీయులు ఆర్విఎస్ ప్రసాదరావు గారు, చెన్నై. సాయిరామ్ సార్, స్టార్ట్ చేయండి. సాయిరామ్ అండి, అందరికీ సాయిరామ్. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. సజీవులను హింసించటము, నిర్జీవులను పూజించటము భారతీయుల బలహీనత. పుష్పములోని సుగంధము వలె మానవునిలోని దివ్యత్వము అంతర్గతముగా ఉంటుంది. కర్రలోని అగ్ని వలె, తిలలోని తైలము వలె మానవుని యందు దివ్యత్వం సర్వత్రా వ్యాపించి ఉంది. కానీ ఈ అంతర్తత్వాన్ని గుర్తుంచుకొనలేక కేవలము బహిర్ముఖమైన రూపములనే భ్రమించి అది ఏ సత్యమని భావిస్తున్నారు. ప్రాచీన కాలము నుండి మానవుడు ఈ విధంగా అజ్ఞానంలో మునిగి ఉంటూనే వచ్చాడు. పుట్టలో పాముకు పాలు పోస్తున్నారు, కానీ ఆ పాము చూస్తే చంపేస్తున్నారు. సేవ చేయునట్టి సేద్యపు పశువును చేరి చితకగొట్టు చిత్రముగను రాతి ఎద్దును చూచి భక్తితో పూజించు. ఇది ప్రాచీన కాలం నుండి వచ్చిన మన వేదాంతం. సజీవులను హింసించటం, నిర్జీవులను పూజించటం భారతీయుల బలహీనత. ఆకలిగొన్న మానవునకు పట్టెడన్నము పెట్టని మానవుడు భగవంతునికి అతి రుచికరమైన పదార్థములను నైవేద్యముగా సమర్పిస్తున్నాడు. పువ్వులో వాసన ఉంది. ఎక్కడి నుంచి వస్తుంది ఆ వాసన? అంతర్గతంగా లోపల నుంచి వస్తుంది. ఆ అంతర్గతంగా పువ్వులో వాసనను ఎవరు ఏర్పాట్లు చేశారు అనేటువంటి విషయాన్ని గనక చూసినట్లయితే అది అవగతం కాదు. ఇదిగో వాసన ఇక్కడి నుంచి వస్తున్నది అని చెప్పడానికి అవకాశం లేదు, కానీ పువ్వు నుంచి వాసన వస్తున్నది అనేటువంటి విషయం మనకు అవగతం అవుతున్నది. ఎట్లా అయితే పువ్వులో సువాసన అంతర్గతమై ఉన్నదో అట్లాగే ఈ శరీరం లోపల చైతన్యము అంతర్గతమై ఉన్నది. ఏ విధంగా పాలలో నెయ్యి ఎట్లా అయితే ఉన్నదో అట్లాగే ఈ శరీరం లోపల చైతన్యం ఉన్నది. మన అందరి పరిస్థితి ఏమిటంటే కనిపిస్తున్నటువంటి శరీరానికి ప్రాధాన్యత ఇస్తున్నాం, కనిపించనటువంటి అనుభవానికి వచ్చినప్పటికీ కూడా చైతన్యానికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు. ఎట్లా అయితే పువ్వులో వాసన మన ముక్కుకు గోచరించి వాసన ద్వారా ఈ పువ్వు నుంచి వాసన వస్తున్నది, ఇది దాని ఉనికి, పువ్వే దాని ఉనికి అనేటువంటి విషయాన్ని మనకు అర్థమవుతూ ఉందో అట్లాగే లోపల ఉన్నటువంటి ప్రకాశం అనేటువంటిది శరీరం ద్వారా ప్రకటితమవుతూనే ఉంది. నయనాలలో ప్రకాశంగాను తేజస్సుగాను, వినిపించేటువంటి శక్తిగా చెవులలోను, స్పర్శ శక్తిగా శరీరంలోను, మాట్లాడే శక్తిగా నోటి యందును, ఈ రకమైనటువంటి అద్భుతమైనటువంటి విశేషాల ద్వారా చైతన్యం ప్రకటితమవుతూనే ఉన్నది. లోపల ఉన్నటువంటి పరమాత్మ ప్రకటితమవుతూనే ఉన్నాడు. ఆ ప్రకటితమవుతున్నప్పటికీ కూడా నేను అనేటువంటి ఒక రెండు అక్షరాలను చేకూర్చుకొని నేను అనేటువంటి దాన్ని సాధారణంగా స్వీకరించినట్లయితే పరమాత్మ వైపు ప్రయాణం చేస్తుంది వినయంగా. ఆ నేను అనేటువంటి దాన్ని అహంకారంగా గనక స్వీకరించినట్లయితే ఆ నేను అనేటువంటిది పరిమితమై బావిలో ఉన్నటువంటి కప్ప లాంటి జీవితం మనకు లభిస్తుంది. కాబట్టి శరీరం నేను కాదు, శరీరాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి చైతన్యమే నేను అనేటువంటి రహస్యాన్ని అర్థం చేసుకోవటం కోసం ప్రయాణం చేయటమే మన జీవితం యొక్క లక్ష్యం అనేటువంటి విషయాన్ని ఇక్కడ స్వామి మనకు చెప్తున్నారు. ఇదిగో ఈ రకమైనటువంటి తత్వంలో వాస్తవంగా వేదాంతం ఇదే చెప్పిందా అనేటువంటి విషయాన్ని కూడా మనం పరిశీలన చేయవలసినటువంటి విశేషం ఉంది. రాయిని పూజిస్తున్నాం, జీవులను హింసిస్తున్నాం అనేటువంటి మాట స్వామి చెప్తున్నారు. ఇది నిజమేనా? శాస్త్రం అట్లా చెప్పలేదు. స్వామిని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. శాస్త్రం ఏం చెప్తున్నదంటే విశ్వాసం కోసం ఒక మూర్తిని, ఒక రాతి విగ్రహాన్నో ఒక చిత్రపటాన్నో ఎదురుగా పెట్టుకొని భగవంతుడు అనేటువంటి భావనతో నీలో ఉన్నటువంటి తత్వం ఏమిటో నీకు నిర్ధారణ అయ్యేంత వరకు కూడా వాటి ఆధారంగా సాధన చేస్తూ ఎప్పుడైతే నీలో పరమాత్మ ఉన్నాడనేటువంటి విశేషం నీకు విశ్వాసపూరితంగా లభిస్తుందో ఆ రకమైనటువంటి ఉన్నతికి వస్తావో ఆ విగ్రహంతో కానీ ఆ చిత్రపటంతో కానీ పనిలేదు.
కానీ ఈ రకంగా ఉన్నతి చెందవలసినటువంటి మనం ఆ రాతి విగ్రహానికి, ఆ చిత్రపటానికే పరిమితం అయిపోతున్నాం. 5 ఏళ్ల వయస్సులోనూ అదే పని చేస్తున్నాం, 50 ఏళ్ల వయస్సులోనూ అదే పని చేస్తున్నాం, 90 ఏళ్ల వయస్సులోనూ అదే పని చేస్తున్నాం. మనం 90 ఏళ్ళు కూడా విగ్రహారాధన చేస్తున్నాం. నిగ్రహించి తనలో ఉన్నటువంటి శక్తిని అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నాం మనం. వాస్తవంగా సాయినాథుడు ఒక్క మాట చెప్పాడు ఇక్కడ, నీలో ఉన్న సాయిని పూజించు అనేటువంటి మాట చెప్పాడండి. అది చాలా జాగ్రత్తగా పట్టుకోవలసినటువంటి విశేషం. ఏమిటంటే, గుళ్ళో ఉన్నటువంటి దైవాన్ని ప్రాథమికంగా పూజిస్తాం, దేవుడి గదిలో ఉన్నటువంటి చిత్రపటాన్ని ప్రాథమికంగా పూజిస్తాం. కానీ పూజించవలసినది నీలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని, నీలో ఉన్న చైతన్యాన్ని. నీవు మాట్లాడటానికి ఏ శక్తి కారణమవుతుందో, నీవు చూడటానికి ఏ శక్తి కారణమవుతుందో, నీవు తినటానికి ఏ శక్తి కారణమవుతుందో, నీవు ఈ రకంగా ఉండటానికి ఏ శక్తి కారణమవుతుందో, ఆ శక్తిని పూజించు, ఆ శక్తిని గురించినటువంటి ఆలోచన చేయి, ఆ శక్తిని లక్ష్యంగా స్వీకరించి ఆ శక్తిని అవగతం చేసుకో. అహం బ్రహ్మాస్మి అనేటువంటి దాని అర్థం ఇదండి. అద్భుతంగా స్వామి ఈ విశేషాన్ని చాలా అద్భుతంగా చెప్పారు. ముడుపులందు ధనము మూటగట్టి బిచ్చగానికి మెతుకైన పెట్టకుండా వెంకటేశుని హుండీలో వేయులోభి. ఈ విధముగా ప్రాచీన సాంప్రదాయాన్ని అనుసరిస్తూ వస్తున్నారు. నిజంగా సజీవముగా ఉన్న వ్యక్తికి పట్టెడన్నము పెడితే ఎంత సార్థకము. కనుక దైవం మానవ రూపంలో ఉన్నాడన్న సత్యాన్ని మనం గుర్తించాలి, వర్తించాలి. జీవుని బాధించటం, దేవుని పూజించటం ఇదే మన కర్తవ్యం. గుడికి వెళ్తాం, హుండీలో డబ్బులు వేస్తాం, అన్నీ చేస్తాం. ఇంకా ఇంతవరకు స్వామి చెప్పినటువంటి విశేషం, బయట ఉన్నటువంటి వాడికి పట్టెడన్నం, అక్కడ అర్చకుడు అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు. అతని యొక్క పళ్ళల్లో డబ్బులు వేస్తే అతని జీవనం, అతని భోజనం చేస్తాడు. అతని పళ్ళల్లో డబ్బులు వేస్తే అతని జీవితం హాయిగా సాగిపోతుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. రెండవ విశేషం, అక్కడ పళ్ళల్లో డబ్బులు వేయటం కంటే కూడా గుడి బయటకు వచ్చిన తర్వాత కాస్త అన్నార్తులు ఉంటారు. వాళ్ళ శరీరం స్వాధీనంలో ఉండదు పాపం. వృద్ధులైనటువంటి వాళ్ళు, వికలాంగులైనటువంటి వాళ్ళు, ఈ రకమైనటువంటి వాళ్ళకి ఎవరికైనా ఆ రోజు భోజనం చేయటానికి గనక ఏదైనా మనకున్నటువంటి ద్రవ్యాన్ని సహకరించినట్లయితే పరమాత్మ సంతోషిస్తాడు. ఈశ్వర సర్వభూతానాం హృదయ తిష్టంతి. ప్రతి జీవి యొక్క హృదయంలో, చరాచర జగత్తులో అణువణువులో కూడా పరమాత్మ ఉన్నాడు. ఎవరికి ఏది చేసినా పరమాత్మను సేవించినట్లే. ఒకరి కాళ్ళు విసిగాను నేను, పరమాత్మ పాదాలు ఎత్తినట్లు. ఇది మనం గుర్తించవలసినటువంటి విశేషం. ఈ దేవాలయం అనేటువంటిది అసలు విశ్వమంతా దేవాలయమే. విశ్వమంతా కూడా పరమాత్మ నిండి నిబిడీకృతమై ఉన్నాడు. ఈ విశ్వంలో చరించే ప్రతిదీ కూడా పరమాత్మే. దేనిని సేవించినా పరమాత్మను సేవించినట్లే అనేటువంటి తత్వాన్ని ఉపాసన ద్వారా మనం అర్థం చేసుకున్నట్లయితే పరమాత్మ అవగతమవుతాడు. భగవంతుణ్ణి అర్థం చేసుకోవలసినటువంటి విధానం ఇది అని చెప్పేసి స్వామి చెప్తున్నారు. మన పరిస్థితి ఎట్లా ఉందంటే, చిట్ట చివరికి ఆ విగ్రహమే దేవుడిగా, అంటే రాతిలో దైవాన్ని చూడటం అనేటువంటిది ఉన్నత లక్షణమే, కాదంటలేదు. చరాచర జగత్తంతా పరమాత్మ ఉన్నాడు. కానీ ప్రయాణం చేయవలసినటువంటి మార్గంలో సరైనటువంటి విధానంలో మనం ప్రయాణం చేయలేకపోతున్నాం. ఈ రాతిని ఆధారంగా చేసుకొని ఇందులో ఉన్నటువంటి విగ్రహంలో ఉన్నటువంటి తత్వమే విశ్వవ్యాప్తమైనటువంటి తత్వము. ఈ రాతిలో దైవాన్ని చూసిన మనం సర్వులలో కూడా పరమాత్మను చూడాలి అనేటువంటి విశేషాన్ని మనం అర్థం చేసుకోవాలి. సద్గురువు, సమర్థుడైనటువంటి సద్గురువు చెప్పేటువంటి మాటలు, సామాన్యుడైనటువంటి వాడు చెప్పే మాటలు శక్తి ఉంటుంది ఉండదు. కానీ స్వామి చెప్పేటువంటి మాటలు, స్వామి వాక్కులో శక్తి ఉంటుందండి. ఏమిటంటే మామూలుగా వచ్చేటువంటి మాట చాలా శక్తివంతంగా మన మీద పనిచేస్తుంది. ఎందుకంటే ఆచరణాత్మకమైనటువంటి విలువలు అక్కడ ఉన్నాయి. ఆయన ఆచరిస్తూ, ఆయన చేస్తూ మన చేత చేయించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. గురువు అంటే అదేనండి. గురుస్థానంలోకి వచ్చారు అంటే తాను ఆచరించిన విశేషాన్ని చెప్తాడు. తత్ఫలితంగా తాను ఏదైతే ఆచరించాడో ఆచరించిన దాన్ని ఎదుటి వాళ్లకు చెప్పినట్లయితే తప్పనిసరిగా ఎదుటి హృదయానికి ఖచ్చితంగా అది నాటుకుంటుంది, వాళ్ళని ఆచరిస్తారు. అందుకనే ఆచరణాత్మకమైనటువంటి గురువుకు విశిష్టత ఉంది. చూడండి, మన స్వతంత్రం కోసం చాలామంది మహానుభావులు, వారందరికీ నమస్కారమే.
చాలా మంది పాటుపడ్డారు. కానీ మహాత్మా గాంధీకి అంత ప్రాధాన్యం ఎందుకు వచ్చింది అంటే ఆచరణాత్మకమైనటువంటి విలువలు గాంధీలో ఎక్కువ ఉన్నాయి కాబట్టే ఆయన మహాత్ముడైపోయినాడు. అర్థం చేసుకోవలసినటువంటి విధానం ఇది. చాలా మంది ఆధ్యాత్మిక పరమైనటువంటి విశేషాలను నోటితో చెప్తున్నారే కానీ ఆచరించటం లేదు. ఆచరించాలి, సేవించాలి, అందరినీ సేవించాలి. సర్వులలో పరమాత్మను చూడాలి. స్వామి అంటే పుట్టపర్తిలో కాదు, ప్రతి హృదయంలో స్వామి ఉన్నాడు. స్వామి లేని చోటు లేదు. మనకు కనిపించే ప్రతి రూపము సత్యసాయి, మనకు కనిపించే ప్రతి రూపము సత్యసాయి, మనకు వినిపించే ప్రతి మాట కూడా సత్యసాయి వాచకమే. నిన్న మొన్న చెప్పుకున్నారు, ప్రణవాన్ని గురించినటువంటి ఒక మాట చెప్పారు మన గురువు గారు. ఓంకారం, ఓంకారం అనేటువంటిది అసలు వచ్చేసి ప్రతి శబ్దంలోనూ ఓంకారం ఉందండి. విశ్వంలో వచ్చేటువంటి శబ్ద బ్రహ్మ, ప్రతి శబ్దము శబ్ద బ్రహ్మే. శబ్ద బ్రహ్మ అంటే ఓంకారమే. ఈ విశేషాలన్నీ కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకున్నట్లయితే మన మనస్సు పరమాత్మను దాటి పక్కకు రాదు. మనస్సును నియమించడం కోసం స్వామి చెప్తున్నారు. మనస్సును అరికట్టడం కోసం, మనస్సును పరమాత్మ వైపు మళ్లించడం కోసం ఈ విశేషాలన్నీ కూడా చెప్తున్నారు. ఆకాశమునందు వాయువు ఏ విధముగా లీనమై ఉన్నదో అదే విధంగానే ప్రకృతి అంతయు ఆత్మయందు లీనమై ఉన్నది. గాలికి ఆకాశము ఉపాదాన కారణము. ఉపాదాన కారణం అనగా దేని వలన ఏది సృష్టించబడుతున్నదో ఆ సృష్టించేదే ఉపాదాన కారణం. ఆకాశం ఆశ్రయం, గాలి ఆశ్రితం, గాలికి ఆశ్రయం ఆకాశం, ఆకాశమునకు గాలి ఆశ్రితం. ఈ రెంటికి అవినాభావ సంబంధము, అన్యోన్యాశ్రయము. అదియే భగవంతునికి మానవునికి ఉన్న సంబంధము. ఆత్మయందు తాను, తనయందు ఆత్మ అన్న అవినాభావ సంబంధాన్ని గుర్తించి వర్తించినప్పుడే ఆ దివ్యత్వం మనకు అర్థమవుతుంది. ప్రపంచమంతా శూన్యం అనుకుంటాం, కానీ వాయువుతో నిండిపోయింది ప్రపంచమంతా కూడా. ఈ వాయువు ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం నుంచి వచ్చింది. ఆకాశం నుంచి వాయువు ఉత్పత్తి అయింది, వాయువు నుంచి ఆకాశం వచ్చింది. వాయువుకు ఆకాశం ఆశ్రయమైనట్లయితే, ఆకాశం ఆశ్రయమైనట్లయితే ఈ వాయువు ఆశ్రితం అవుతుంది. అట్లాగే ఆశ్రితము అంటే ఆధారపడ్డది, ఆశ్రయము అంటే ఆశ్రయం ఇచ్చినటువంటిది అనమాట. ఆకాశం వల్ల వాయువు, పంచభూతాలు ఒకదాంట్లో నుంచి ఒకదాంట్లో ఉన్నాయండి. ఆకాశంలో మిగతా 4 పంచభూతాలు ఉన్నాయి, వాయువులో మిగతా 4 పంచభూతాలు ఉన్నాయి, అగ్నిలో మిగతా 4 పంచభూతాలు ఉన్నాయి. మన శరీరంలో పంచభూతాత్మకమైనటువంటి శరీరం అన్నమాట. కాబట్టి ఈ శరీరం పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతి తత్వంతో కూడినటువంటిది, జడం అయినటువంటిది ఈ శరీరం. ఈ శరీరం ఆశ్రయం, ఆశ్రయం చూడండి, జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇక్కడ ఆశ్రయం, ఆధారం ఈ శరీరం. ఈ శరీరం ఆధారమైతే చైతన్యం ఆశ్రితమైంది ఈ శరీరాన్ని ఆధారంగా చేసుకొని. ఇది కనిపించేటువంటి శరీరాన్ని గురించినటువంటి ప్రాధాన్యతతో చెప్పేటప్పుడు ఆశ్రయం శరీరమైంది, ఆశ్రితం చైతన్యమైంది. కానీ చైతన్యమేకం బ్రహ్మ, ఈ విశ్వం మొత్తానికి చైతన్యమే మూలం. కాబట్టి ఈ శరీరానికి, పంచభూతాలకు చైతన్యం అనేటువంటిది ఆశ్రయం, పంచభూతాలు ఆశ్రితమవుతున్నాయి. జాగ్రత్తగా పట్టుకోవాలండి. ఇది భౌతికమైనటువంటి వాతావరణంలో మాట్లాడేటప్పుడు దేహం ఆశ్రితమవుతున్నది, ఆశ్రయమవుతున్నది, చైతన్యం ఆశ్రితమవుతున్నది. ఆధ్యాత్మిక పరైనటువంటి దృక్పథంలో మాట్లాడేటప్పుడు చైతన్యం ఆశ్రయం అవుతున్నది, ఈ పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతి ఆశ్రితం అవుతున్నది. ఎట్లా అయితే ఈ శరీరానికి చైతన్యానికి బాంధవ్యం ఉన్నదో, శరీరానికి చైతన్యానికి బాంధవ్యం ఉన్నదో, ప్రకృతిలో ఒక పంచభూతానికి మరొక పంచభూతానికి అదే రకమైనటువంటి తత్వం ఉన్నది. ఈ విశ్వం అనేటువంటి ప్రాకృతమైనటువంటి ఈ దేహానికి పరమాత్మ ఆశ్రయమైనాడు, ఈ ప్రకృతి ఆశ్రితమైంది భగవంతుడే. చూడండి, భగవంతుడు సర్వత్రా మనకు కనిపిస్తున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా మనం పరిశీలించవలసినటువంటి విశేషం ఏమిటంటే, నీరు ఉన్నది, నీటికి దాహం తీర్చే శక్తి పరమాత్మ, ప్రవహించే శక్తి పరమాత్మ. నారము నీరు, నారాయణుడు, నారము నారాయణుడు. చూడండి, నారదుడు దదాతి నారద, నారము అంటే జ్ఞానం అండి.
నారం దదాతి నారద, జ్ఞానాన్ని ప్రసాదించే తత్వమే నారదుడి యొక్క తత్వం అన్నమాట. నారము నీరు, ప్రసరించేది ప్రవహించేటువంటి తత్వం నీటి యొక్క తత్వం. ఆ ప్రవాహ శక్తే చూడండి, వ్యాపనో విష్ణు, ఒక చోటు నుంచి ఒక చోటుకి వ్యాపించేటువంటి తత్వమే విష్ణు తత్వంగా చెప్పడం జరిగింది. ప్రవహించేటువంటి నీటిలో ఆ ప్రవాహమే విష్ణు శక్తి, ప్రసరించేటువంటి గాలిలో ఆ ప్రసరించేటువంటి శక్తే విష్ణు శక్తి, ఊగేటువంటి చెట్టులో విష్ణు శక్తి ఉంది. పరమాత్మ తత్వం అట్లా దాగి ఉన్నది. ఆ దాగి ఉన్నటువంటి పరమాత్మను, విశ్వంలో ఉన్న పరమాత్మను అవగతం చేసుకుంటే నీలో ఉన్నటువంటి పరమాత్మ నీకు అర్థమవుతాడు. చేయి కదిలిస్తున్నావు, పరమాత్మ శక్తి అది. నడుస్తున్నావు, పరమాత్మ శక్తి. చూస్తున్నావు, పరమాత్మ శక్తి. భగవద్గీత 15వ అధ్యాయంలో ఒక శ్లోకం చెప్పారు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. 4 రకాల ఆహార పదార్థాలు నువ్వు తీసుకుంటున్నావురా నాయనా. ఈ 4 రకాల ఆహార పదార్థాలని జఠరాగ్ని స్వరూపంగా నీ ఉదరంలో ఉండి నేను దీన్ని అరిగేటట్లు చేస్తున్నాను. అంటే మనం తిన్న ఆహారాన్ని అరిగేట్లు చేసేది కూడా పరమాత్మ శక్తే. ఆకలి జఠరాగ్ని కూడా భగవంతుడే. అంతేకాకుండా బయట హోమాలు చేస్తూ ఉంటాం. అగ్నిని వెలిగించి, మంత్రంతో అగ్నిని వెలిగించి హోమ ద్రవ్యం వేస్తూ హవిస్సును పరమాత్మకు సమర్పిస్తున్నాం. చూడండి, ఈ యొక్క పొట్టే హోమగుండం, ఆ లోపల ఉన్నటువంటి ఆ జఠరాగ్ని, ఆ అగ్నితత్వమే పరమాత్మ. నీవు తీసుకునేటువంటి ఆహారమే హవిస్సు. అంటే నీవు భోజనం చేయటం అంటే హోమం చేయటం, భోజనం చేయటం అంటే హోమం చేయటం. నీకు పరమాత్మ ఇచ్చినటువంటి శరీరం, స్నానం చేయటం అంటే మంత్రంతో కూడిన స్నానమే అభిషేకం అంటామంటే, మంత్రంతో కూడిన స్నానమే అభిషేకం. కాబట్టి స్నానం చేస్తూ సాయి 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 అంటూ సాయి సాయి మననాత్ త్రాయతే ఇత మంత్ర, మననం చేయగా రక్షించేటువంటి శక్తి ఉన్నటువంటి అక్షరాలనే మంత్రం అన్నారు. మననాత్ త్రాయతే ఇత మంత్ర. సాయి అనే 2 అక్షరాలు మననం చేస్తుంటే మనల్ని రక్షిస్తాయి. కాబట్టి సాయి అనేది మంత్రం. ఆ మంత్రంతో గనక నువ్వు స్నానం చేసినట్లయితే అద్భుతమైనటువంటి అభిషేకం చేసినటువంటి ఫలితం నీకు వస్తుంది. ఎంత విశేషాలు చెప్తున్నారో స్వామి చూడండి. అంటే ఈ శరీరం నాది అని, ఈ శరీరం నేను అని, ఈ విషయాలను పక్కన పెట్టి, అహంకారాన్ని పక్కకు నెట్టి నాది, నేను, నాకు అనేటువంటి 3 పదాలను మర్చిపోయి పరమాత్మ అనేటువంటి పదంతో అన్వయించుకుంటూ వాస్తవాన్ని అర్థం చేసుకుంటూ, ముందు భావంతో ప్రారంభమవుతుంది, భ్రమతో ప్రారంభమవుతుంది, తర్వాత సత్యం అర్థమవుతుంది. అంటే భ్రమ నుంచి, భావం నుంచి సత్యం వైపు ప్రయాణం చెయ్యటమే మన జీవితం యొక్క లక్ష్యం. ఇది మనం అర్థం చేసుకోవలసినటువంటి మాట అండి. స్వామి ఎంత అమృతవాక్కులను చెప్తున్నారు. సమస్త జీవుల యందు, సర్వుల యందు భగవంతుడు ఒక్కడే. భగవంతుడు 5 విధాలైన స్వరూపాలతో ఈ భూమిపైన అవతరిస్తున్నాడు. ఒకటి నిత్యావతారము, రెండవది విశేషావతారము, మూడవది అవిశేషావతారము, నాలుగవది లీలావతారము, ఐదవది పూర్ణావతారము. ఈ లీలావతారమే అంశావతారంగా, అంశావతారం కూడా అని చెప్పవచ్చు. నిత్యావతారం, విశేషావతారం, అవిశేషావతారం 5 నుండి 9 వరకు గల కళల స్వరూపము మాత్రమే. ఒక పూర్ణావతారమే 16 కళలతో నిండి ఉంటుంది. అట్టి పూర్ణావతారమనే దైవముగా మన పూర్వీకులు విశ్వసిస్తూ వచ్చారు. చూడండి, ఇక్కడ లీలావతారం, నిత్యావతారం, విశేషావతారం, అవిశేషావతారానికి వచ్చేసరికి 5 నుంచి 9 వరకు గల అంకెలు చెప్పుకుంటూ వచ్చారండి. ఏమిటి వీటిల్లో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే 5 పంచభూతాలు. ఈ చెప్పినటువంటి అవతారాల్లో ఒకటి అన్నమాట ఈ పంచభూతాలు. కాబట్టి 5. 6 వచ్చేసరికి అరిషట్ వర్గాలు. 6తో కూడినటువంటి విశేషాలు ఉన్నాయండి. 6తో కూడిన విశేషాలన్నీ కూడా వీటిలోకే వచ్చేసేస్తాయి. తర్వాత 7 సప్తర్షులు, సప్తమాతృకులు, ఇవి కూడా వీటి కిందికే వస్తాయి. 8 అష్టదిక్కులు. చూడండి, 8 అష్టదిక్కులు కూడా ఈ కిందికే వచ్చేసేస్తాయి. నవనిధులు, తర్వాత నవగ్రహాలు, ఇవన్నీ కూడా వీటి కిందికే వచ్చేసేస్తాయి. 5 నుంచి 9 గల సంఖ్యలలో ఉన్నటువంటి రహస్యార్థాలు ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి. 9 పరంగా ఉన్నటువంటి విశేషాలు చాలా ఉన్నాయి, 8 పరంగా విశేషాలు ఉన్నాయి, 7 పరంగా విశేషాలు ఉన్నాయి, 6 పరంగా విశేషాలు ఉన్నాయి, 5 పరంగా విశేషాలు ఉన్నాయి. ఆ విశేషాలన్నీ కూడా ఈ అవతారాల కిందికి వస్తాయి. తర్వాత పూర్ణావతారం.
ఇది జాగ్రత్తగా పట్టుకోవాలి. తానెవరో తెలుసుకొని చూడండి, స్వామి చెప్పాడు ఒకసారి, ఈ శరీరము పరమాత్మ తప్ప ఈ శరీరంలో ఇంకేది లేదన్నాడు. మనకు చాలా ఉన్నాయి. మన శిరస్సు చుట్టూనే 32 సంధిబంధాలు ఉన్నాయి, గట్టిగా కట్టేసినట్టుగా ఉంటాయి అన్నమాట, మనల్ని భ్రమంలోకి నెట్టేయటం కోసం అని చెప్పేసి. ఈ రకమైనటువంటి వాతావరణంలో కేవలం శరీరాన్ని ధరించి వచ్చేటువంటి పరమాత్మే పూర్ణావతారము. అందుకనే స్వామిని పూర్ణావతారంగా చెప్పడం జరిగింది. సత్యసాయి వ్రతం రాస్తున్నప్పుడు ఆమె పెద్ద బొట్టుకి సకల దేవతా స్వరూప అనేటువంటి మాటను చూసి స్వామి ఏం చేస్తాడంటే సకల దేవత అక్కడ హంసపాది పెట్టి తీత అనేటువంటి మాట రాస్తాడండి. తన తత్వాన్ని తానే ప్రకటించుకోవలసి వస్తుంది. మనం చెప్పలేకపోతున్నాం స్వామి. సకల దేవతా స్వరూపం అంతవరకు మనం అర్థం చేసుకున్నాం. అన్ని దేవతల యొక్క స్వరూపం, పూర్వావతారాల నుంచి కూడా అన్ని దేవతలు నేనేనని చెప్పుకుంటూ వచ్చారు స్వామి. కానీ సకల దేవతలకు అతీతమైనటువంటి తత్వంగా స్వామి ఆ రోజు అక్కడ ప్రకటించుకోవటం జరిగింది. అంటే ఈ దేవతలందరూ కూడా ఆయన కోసం వస్తారండి, ఖచ్చితంగా వస్తారు. ఈ దేవతలంతా ఆయన్ను చూడకుండా ఉండలేరు. ఈయన కోసం ప్రార్థనలు చేస్తున్నారు, ఈయన కోసం తపస్సు చేసే వాళ్ళు ఉన్నారు, ఈయన కోసం పరితపించే వాళ్ళు ఉన్నారు. ఈయనతో మాట్లాడుతుంటే మనలాగా తన్మయం చెందేటువంటి దేవతా తత్వాలు కూడా చాలా ఉన్నాయండి. ఎందుకంటే త్రిమూర్తాత్మక తత్వం ఇది. ఇంకా చెప్పాలంటే త్రిమూర్తులకు అతీతమైనటువంటి తత్వమే ఈ తత్వం. అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి తత్వంగా స్వామిని అవగతం చేసుకున్నట్లయితే మన సాధన అద్భుతంగా సాగిపోతుంది. మనం గ్లాసు తీసుకొని కృష్ణానదికి వెళ్ళాం, గ్లాసెట్ నీళ్ళే వస్తాయి. చెంబు తీసుకొని వెళ్ళాం, చెంబెడి నీళ్ళే వస్తాయి. బిందె తీసుకు వెళ్ళాం, బిందె నీళ్ళే వస్తాయి. నీ ఆలోచన అనేటువంటి పాత్ర స్వామి వైపు ఎంతది ఉంటుందో స్వామి అనేటువంటి నదిలో నుంచి అనుగ్రహం అనేటువంటి నీరు అంతే వస్తుంది. కాబట్టి స్వామిని గురించినటువంటి ఆలోచన, అనుగ్రహం అంటే ఇంకా నీ గురించి తెలుసుకోవాలయ్యా, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా చెప్పు, నీ గురించి ఇంకా విశేషాలు చెప్పు. అనంతమైనటువంటిది నీ తత్వం, విశేషమైనటువంటిది నీ లీలా విలాసం. అన్నిటిని గురించి తెలియచే ఈ హృదయం ఆనంద డోలికల్లో ఊగిలాడిపోవాలి నీ యొక్క లీలలతోటి. ఈ తెలుసుకున్న లీలలన్నీ అందరికీ చెప్పాలి. నీ పాద కమల సేవయు, నీ పాదార్చకులతోడి నియము. నీ పాదాలను సేవించడమే కాదు, నీ పాదాలను సేవించే నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. వాళ్లతో స్నేహాన్ని ఏర్పాటు చేయి, మిగతా వాళ్ళ సావాసం వద్దు. నీ భక్తులు కాని వాళ్లకు నాకు స్నేహితులు కారు, నీ భక్తులైన వాళ్ళే స్నేహితులు. ఎందుకంటే నీ గురించిన విశేషాలు నాకు చెప్పినవి వాళ్ళకు చెప్తాను, వాళ్ళకి చెప్పినవి నేను వింటాను. అందరం కలిసి కూర్చుంటే నీ లీలా విలాసంలో మేము సమయాన్ని మర్చిపోతాం, సర్వాన్ని మర్చిపోతాం. మాకు కావలసింది అదే. ఇది కదా అద్భుతమైనటువంటి విశేషం. అందుకని నలుగురం మనం కలిసినప్పుడు స్వామి విశేషాలే చెప్పుకుందాం. లౌకికమైనటువంటి విశేషాలు అసలు వద్దు, వాటిలో రుచి ఉండదు. రుచి ఉందనుకుంటున్నాం, ఉత్తదే. నిజమైనటువంటి అద్భుతమైనటువంటి శాశ్వతమైనటువంటి ఎట్టి పరిస్థితుల్లో నాలుక మీద పడ్డ తర్వాత ఈ తీపి కానీ ఈ పులుపు కానీ కాసేపే ఉంటాయి. కానీ స్వామి మాటల రుచి మాత్రం నిరంతరము ఉంటుందండి. గుర్తు మర్చిపోకుండా ఉండాలే కానీ అసలుకి ఆ రుచి చెప్పడానికి వీల్లేదు. నాలుకే కాదు, హృదయానికి కూడా అద్భుతమైనటువంటి ఆనందం. ఆ రకమైనటువంటి తత్వం సాయిదే. అందుకని పూర్ణావతారము, పరిపూర్ణమైనటువంటి విశేషాలను అనుగ్రహించేటువంటి తత్వం. 14 లోకాలు పరిపాలించేటువంటి ప్రభువు మనల్ని అనుగ్రహించి తాను అలా ఉంటే మనకు కనపడనని, తాను అలా ఉంటే మనకు వినపడనని, ఆ రకమైనటువంటి స్థితిలో స్వామి శరీరాన్ని ధరించి మనకు కనపడటం కోసం, మనకు వినిపించడం కోసం తన మాటలు మాట్లాడుతూ వచ్చి అనుగ్రహాన్ని మనకు తెలియజేశారు. లీలలు ఎందుకు అంటే ఆ లీలలు చేయకపోతే మనకు అర్థం కాదు స్వామి, మనం అర్థం చేసుకోలేం. మనకు ఉన్నటువంటి చిన్న స్థాయి నుంచి స్వామి వైపు మళ్ళాలి అంటే చిన్నపిల్లవాడికి చాక్లెట్లు ఇవ్వటం ఎట్లాంటిదో స్వామి లీలలు చేసి చూపించడం అట్లాంటిది. మన మనస్సులు, మన హృదయాన్ని ఆయన వైపు మళ్ళించుకొని ఆయన మన కోరికలు తీరుస్తూ తమాషగా చేస్తూ స్వామి నా మాట వింటున్నాడనేటువంటి భ్రమలో మనం ఉంటాం. కానీ ఆయన చెప్పినట్లుగా మనం చేసే విధంగా తయారు చేస్తాడు. అహంకారాన్ని పక్కకు నెట్టేస్తాడు. మనలో వినయాన్ని, ఈ రకమైనటువంటి సద్గుణాలను మన హృదయం నిండా నింపుతాడు. స్వామి మార్గంలో కొంతకాలం అయిన తర్వాత ఒక్కసారి నన్ను గురించి నేను ఆలోచించుకుంటే, అబ్బా స్వామి నువ్వు ఎంత పెద్ద శిల్పివయ్యా, నన్ను సద్గుణాల రాశిగా తయారు చేశావు అనిపిస్తుంది. అది స్వామి అంటే.
అందుకనే స్వామి పూర్ణావతారం. ఏతావత ప్రతి మానవుడు కూడా అవతారమే. ఇది మనకు స్వామి ప్రసాదించేటువంటి భావనే కాదు, సత్యమేనండి. ఏతావత అందరూ కూడా అవతారమే. అవతారం అంటే దిగి రావటం. చూడండి, మనందరము కూడా క్రిమి కీటకాదుల దగ్గర నుంచి జన్మకు వస్తూ పశువులుగా వచ్చాం. ముందు సుషుమ్నా నాడి లేనటువంటి జీవులుగా వచ్చాం. తర్వాత ఆ పక్షులుగానే వచ్చాం. వాటికి సుషుమ్నా నాడి లేదు, వెన్నుముక లేదు, వెన్నుపూస. ఆ తర్వాత జంతువులుగా వచ్చాం. అడ్డ సుషుమ్నా నాడి, చతుష్పాదులం అన్నమాట. జంతువులుగా వచ్చేసాం. 4 పాదాలు, తోక, కొమ్ములు ఉంటాయి. ఆ తర్వాత కొంతకాలం తర్వాత మళ్ళీ నిలువు సుషుమ్నా నాడితో, చూడండి, నిలువు సుషుమ్నా నాడి, నిలువు వెన్నుముక కలిగినటువంటి మానవులుగా వచ్చాం. నిలువు వెన్నుముక ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆధ్యాత్మిక సాధన చేయడానికి అవకాశం ఉంటుంది. వానరుల్లో కూడా కొంచెం ఆ రకమైన స్థితి ఉంది కాబట్టి రామావతారంలో వానరులు ఆయన వెంట నడవగలిగారు. చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి విశేషాలన్నీ కూడా. నిలువు సుషుమ్నా నాడి, నిలువుగా ఉన్నటువంటి సుషుమ్నా నాడి ఏ శరీరంలో ఉంటుందో ఆ శరీరంలో పరమాత్మ అవగతమవుతాడు. అవకాశం ఉంది. పరమాత్మకు సంబంధించినటువంటి విశేషాలు సాధించడానికి అవసరమైనటువంటి అవన్నీ కూడా ఈ శరీరంలో, మానవ శరీరంలో పరమాత్మ పెట్టి పంపించాడు. అది తెలుసుకోలేక ఈ శరీరాన్ని ఇంద్రియ సుఖాల కోసం మనస్సు పక్కకు నెట్టేసేసి పట్టకపోతూ ఉంది. కానీ ఈ మనస్సును, ఇంద్రియాలను బుద్ధికి అప్పచెప్పినట్లయితే బుద్ధి పరమాత్మ వైపు తీసుకెళ్ళిపోతుంది. ఇది కదా మనం చేయవలసినటువంటి పని. అందుకని చూడండి, ధియో యో నః ప్రచోదయాత్, ధియో యో నః ప్రచోదయాత్, మనసో యో నః ప్రచోదయాత్ అని లేదు, హృదయో యో నః ప్రచోదయాత్ అని లేదు గాయత్రి మంత్రంలో. శరీరో యో నః ప్రచోదయాత్, శరీరాన్ని ప్రచోదనం చేయమని చెప్పలేదు గాయత్రి మంత్రం. తర్వాత మనస్సును ప్రచోదనం చేయమని చెప్పలేదు, ఇంద్రియాలను ప్రచోదనం చేయమని చెప్పలేదు, చిత్తాన్ని ప్రచోదనం చేయమని చెప్పలేదు, బుద్ధిని ప్రచోదనం చేయమని చెప్పింది. ఎందుకంటే బుద్ధిని ఆశ్రయించి మనస్సు, చిత్తము బాగుపడతాయి, అహంకారం వెళ్ళిపోతుంది. ఇది జరిగేటువంటి సాధన అండి. చిత్తము, మనస్సు, బుద్ధిలో లయం కావాలి, అహంకారాన్ని వెళ్ళగొట్టాలి. ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో అందరికీ కూడా అద్భుతమైనటువంటి యోగం లభిస్తుంది. కాబట్టి మన చిత్తాన్ని, మనస్సును, బుద్ధిలో లయం చేయటం కోసం స్వామి ఎంత ప్రయత్నం చేశారు. చాలా మందిని బాగుపరిచారు, కోటానుకోట్ల మందిని బాగుపరిచినటువంటి తత్వమే. కాబట్టి ప్రతిదీ కూడా అవతారమే. ఇంకొక రహస్యం, ఇక్కడ ఒక చిన్న విశేషం చెప్తున్నానండి. ఎందుకంటే తెలియాల్సిన విషయాలు ఉన్నాయి మనకు. అంటే నాకు తెలుసని కాదు, స్వామి ద్వారా వస్తున్నదే. నాది ఈ శరీరాన్ని ఆయన ఒక పరికరంగా ఉపయోగించుకొని మాట్లాడుతున్నారు. మానవ శరీరాన్ని ఇప్పుడు మామూలుగా ఒక పని చేస్తున్నప్పుడు ఒక విగ్రహాన్ని తయారు చేస్తున్నాడు ఒక వ్యక్తి, ఒక శిల్పి చేస్తున్నప్పుడు ఆ విగ్రహాన్ని చక్కగా తను స్పృశించి అంటుకొని తయారు చేస్తున్నాడు. మన శరీరాన్ని తయారు చేసేటప్పుడు కూడా పరమాత్మ యొక్క స్పర్శ మన శరీరానికి అందింది. పరమాత్మ స్పర్శతో పవిత్రమైంది ఈ శరీరం. అంతేకాకుండా ఈ శరీరం లోపల చైతన్యం పరమాత్మ ఉన్నాడు. ఎవరో ఒక మహానుభావుడు హిమాలయాల నుంచి వచ్చి ఒక చిన్న వస్తువు ఇస్తేనే మనం ఎంతో పవిత్రంగా పూజ చేసుకుంటున్నామే. ఒక్కసారి ఆలోచన చేయండి. పరమాత్మ స్పర్శతో పవిత్రమైన శరీరం, పరమాత్మ నివాసయోగ్యమైనటువంటి ఈ శరీరం ఎంత పవిత్రమైంది. ఆ భావన ఈ శరీరం మీద మనకు ఉందా? ఈ శరీరాన్ని అంత పవిత్రంగా చూస్తున్నామా? అంత విశేషంగా ఒక ఆయన మనకు శివలింగాన్ని ఇస్తే, స్వామి శివలింగాన్ని ఇచ్చారు, తీసుకొచ్చి పూజా గదిలో పెట్టి నిత్యం అభిషేకం చేసి దాని మీద విభూతి చల్లి, పసుపు చల్లి, గంధం చల్లి, కుంకుమ చల్లి ఎంత పవిత్రంగా చూస్తున్నాం. చూడండి ఇక్కడ ఎంత అద్భుతం. కాబట్టి ఈ శరీరం పరమాత్మ ప్రసాదం, నిజమైనటువంటి ప్రసాదం ఈ శరీరమే. త్యాగైన ఏకే అమృతత్వ మానసు, గత జన్మల్లో నువ్వు చేసినటువంటి త్యాగాలకు మెచ్చుకొని ఆయన ఇచ్చినటువంటి ఫలితమే శరీరం. ఇదిగో దీన్ని ఆధారంగా చేసుకుని సాధన చేసి నా దగ్గరికి రారా. ఇంకెంతకాలం పునరపి జననం, పునరపి మరణం, పునరపి జఠరే శయనం, ఇహ సంసారే బహుదుఃఖారే కృపయా పారే పాహి మురారే. ఇంకెంతకాలం పుడతావురా, ఎంతకాలం రాయి, వద్దురా. ఈ శరీరాన్ని తీసుకొని వెళ్ళి, మానవ శరీరాన్ని ఇస్తే పరమాత్మ మనకు చెప్పేటువంటి మాటలు, ఈ శరీరాన్ని తీసుకొని ఈ శరీరంతో సాధన చేసి ఇంకా వచ్చేసేయరా నా దగ్గరే ఉందో కానీ అనేటువంటి మాట చెప్పి స్వామి పంపిస్తే తల ఊపి వస్తాం. కానీ ఇక్కడికి వచ్చి ఆ విషయాన్ని మర్చిపోయి లోకంలో ఇంద్రియాలకు, మనస్సుకు బానిసలమైపోయి బ్రతుకుతున్నామంటే, బానిస ఎవరికి? మనస్సుకు, ఇంద్రియాలకి. వాటిని జయిస్తే యజమాని అవుతావు.
అర్థం చేసుకోవాల్సినటువంటి విశేషం అండి. మనస్సును ఇంద్రియాలను జయించకుండా నీవేమి చేయలేవు. అందుకనే భగవంతుడి భక్తి, స్వామి భజనలు, స్వామి మాటలు, ఎందుకంటే మనస్సు నిండా నింపేసి మనస్సును స్వామి పరం చేయటం అన్నమాట. స్వామికి ఇచ్చేసేయటం మనస్సును. ఎంత బాగున్నాయండి స్వామి పాటలు, ఎంత బాగున్నాయండి స్వామి మాటలు, ఆ రూపం అత్యద్భుతం, విశేషమైంది. ఆ అర్థమైనటువంటి విశేషమే పూర్ణావతారం. మనది వచ్చేసరికి మనది కూడా అంశావతారమే. మనలో కూడా స్వామి అంశం ఉంది. ఆ అంశం ఉండబట్టే స్వామిని గురించినటువంటి ఆలోచన, స్వామిని గురించినటువంటి ఆ విశేషం మనలో ఉన్నాయి. అవతరించుట చేతనే అతనికి అవతారం అని పేరు. అంతేగాని దైవము ఈ జగత్తులో ప్రత్యేకమైన ఒక వికార స్వరూపమును ధరించి సాక్షాత్కరించుటలేదు. ఒక ఏనుగు, ఒక ఎలుక, ఒక మానవుడు, ఇలా ఏ జీవి అయినా భగవంతుడనే సముద్రము నుండి అనుగ్రహాన్ని నింపుకొని రాగలవు. ఏనుగు, ఎలుక, మానవు ఇవన్నీ పాత్రధారులే. ఏనుగ, ఎలుక, మానవుడు ఇవన్నీ కూడా పాత్రధారులే. సర్వుల యందుండిన భగవంతుడు ఒక్కడే, అందరూ అవతార స్వరూపులే. ఈ విషయాన్ని మనందరం కూడా గుర్తుంచుకోవలసినటువంటి విశేషం. పరమాత్మ కానివాడు ఈ విశ్వంలో ఎవరూ లేరు. ఎవ్వరిని నిందించవద్దు. ఎందుకంటే ఏకం సత్ విప్ర బహుదా వదంతి, భగవంతుడు ఒక్కడే, అందరిలోనూ పరమాత్మ ఉన్నాడు. ఎవరిని నిందించినా పరమాత్మను నిందించినట్లే, ఎవరిని నిందించినా పరమాత్మను నిందించినట్లే, ఎవరిని నిందించినా నేనే బాధపడతానంటాడు స్వామి. చూడండి, సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగశ్యతి, సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగశ్యతి. ఎవ్వరికి నమస్కరించినా కేశవుడికే వెళ్ళిపోతుంది. సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగశ్యతి. ఇది కూడా మనం యాడ్ చేసుకోవాల్సిందండి. సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగశ్యతి. ఏ జీవిని తిరస్కరించినా, ఎవరిని విమర్శించినా, ఎవరిని నిందించినా, ఏమిటి ఇతను ఇలా ఉన్నాడు, ఏమిటి ఆవిడ అలా ఉంది అనేటువంటి మాట కూడా పనికిరాదు. అసలుకి ఎవరిని గురించినటువంటి మాట కించపరిచినట్లుగా ఉండకూడదు. స్తుతి మానండి, కించపరచడం మానండి. సత్యాన్ని అర్థం చేసుకోండి, వాస్తవాన్ని తెలుసుకోండి. అదే కావాల్సింది. స్తుతి అక్కర్లేదు, నింద అక్కర్లేదు, రెండు అక్కర్లేదు. ఏమున్నది సత్యం. ఎందుకు పంపించాడు ఆయన ఇక్కడికి, నన్ను ఏమిచ్చి పంపించాడు, ఏమున్నది దీంట్లో. మనకి ఇచ్చినటువంటి కెమిస్ట్రీ ల్యాబ్లోకి పిల్లవాడు వెళ్తున్నాడు, డిమాన్స్ట్రేటర్ గేట్ దగ్గర ఉంటాడు. ఈ రోజు నువ్వు చేయవలసిన ప్రయోగానికి ఇవిగో ఈ పదార్థాలు తీసుకొని వెళ్ళమని లోపలికి పంపిస్తాడు. ఆ పదార్థాలతోటే ప్రయోగం చేస్తాడు ఆ పిల్లవాడు. ఆ ప్రయోగం చేయాల్సిన విధానం కూడా చెప్పాడు. చూడండి, అట్లాగే మనకు ఈ భూమి మీదకి పంపిస్తూ శరీరాన్ని ఇచ్చి పంపించాడు పరమాత్మ. ఈ ప్రపంచం అనేటువంటి ప్రయోగశాలలోకి పంపిస్తూ మనకు శరీరాన్ని ఇచ్చి పంపించాడు భగవంతుడు. ఈ శరీరాన్ని ఇచ్చి పంపించేటప్పుడు ఈ శరీరంతో మనం అన్ని పనులు చేయవలసినటువంటి పరిస్థితి. పరమాత్మను పొందాలన్నా శరీరాన్ని ఆధారంగా చేసుకొని భగవంతుడిని పొందగలుగుతాం. ఈ శరీరాన్ని లౌకికమైనటువంటి విశేషాలకి, ఇంద్రియ చాపల్యానికి, మానసిక చంచలత్వానికి తృప్తిపరచడం కోసం మనం ఏదో చేస్తున్నామే తప్ప అసలు ఈ శరీరం ఏమిటి, దీన్ని దివ్యరథము అన్నారు. దీన్ని దివ్యరథము, డివైన్ మెషిన్ అంటామండి. ఇది డివైన్ వెహికల్. ఇది పరమాత్మ వైపు ప్రయాణం, పరమాత్మ దగ్గరికి తీసుకుపోయేటువంటిది. ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళితే ఈ బస్సు విజయవాడ వెళ్తుంది, ఈ బస్సు విశాఖపట్నం వెళ్తుంది, బోర్డు రాసి ఉంటుంది. అట్లాగే మన ముఖం మీద ప్రారంభంలో మృత్యువు అని రాసి ఉంటుందండి. కానీ ఆ స్వామిని ఆశ్రయిస్తే అమృతత్వంగా మారుతుంది. మృత్యోర్మా అమృతంగమయ, మృత్యువు అనేటువంటిది అమృతత్వం అయిపోతుంది. కాబట్టి స్వామిని గురించినటువంటి విశేషం. కాబట్టి సర్వులలోనూ పరమాత్మను చూడగలిగితే, సర్వే సర్వాత్మ పరమాత్మ యొక్క తత్వాన్ని మనం గనక అర్థం చేసుకుంటే అనూరణీయం మహితామహ్యం. చిన్న ఇసుకరేణువులోనూ స్వామే ఉన్నాడు, అతి పెద్దదైన ఆకాశంలోనూ స్వామే ఉన్నాడు, అన్నిటిలోనూ స్వామే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ గుర్తుంచుకోవలసింది ఏమిటంటే హింస అనేటువంటిది చెయ్యొద్దు. అహింసో పరమో ధర్మ. మొట్టమొదటిగా మనం గుర్తుంచుకోవలసినటువంటి విషయం అండి. హింస అనేది ఎవరు చేయొద్దు. హింసను మానుదాం. హింస పక్కన ఎదుటి వాళ్ళను సంతోషపరచడానికి ప్రయత్నం చేద్దాం. చేతైనంత వరకు చేతులకు చూడండి, చేతులు ముడుచుకొని నా నోట్లో అన్నం పెట్టుకుంటాను నేను.
అంటే నన్ను నేను స్వార్థంగా, సాత్విక స్వార్థమే, నన్ను నేను పోషించుకోవటానికి చెయ్యి ముడుచుకోవలసి వస్తుంది. ఎదుటి ఆకలి తీర్చడం కోసం అని చెప్పేసి చెయ్యి చాస్తాను. చెయ్యి చాచే లక్షణం, చేతికి చాచే లక్షణం ఎందుకు వచ్చింది అంటే అందరినీ కూడా పట్టించుకోరా అనేటువంటి బోధన చెయ్యటం కోసమే చేతికి చాచే లక్షణం ఇచ్చాడు. అందరి దగ్గరికి వెళ్ళాలిరా నువ్వు, అందరిని గురించిన ఆలోచన చేయాలి నువ్వు అని చెప్పటం కోసమే పాదాలకు నడిచేటువంటి విశేషాన్ని ప్రసాదించాడు స్వామి. కంటికి చూచే లక్షణం ఎందుకు ఇచ్చాడో తెలుసా? విశ్వం మొత్తాన్ని చూడు, పరికించు, ఆలోచించి ఎక్కడ నీ అవసరం ఉందో అక్కడికి వెళ్ళి నీవు సేవించు. ఎవరి సేవ చేసినా, ఏది చేసినా నా సేవ చేసినట్టేనని చెప్పాడు స్వామి. మనకిచ్చినటువంటి శరీరంలో ఒక్కొక్క అవయవం ఒక్కొక్క బోధన చేస్తున్నది. ప్రతి అవయవము త్యాగాన్ని చెప్తోంది. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి శరీరాన్ని ధరించిన ప్రతి ఒక్కటి కూడా అవతారమే, అవతారమే, అవతారమే. స్వామి శరీరాన్ని ధరించి వచ్చారు, స్వామి శరీరాన్ని ధరించి వెళ్ళారు, అయిపోయింది, స్వామి పుట్టపర్తిలో లేరు అని లౌకికంగా మాట్లాడుకుంటాం. అది అబద్ధం. శరీరాన్ని ధరించి రాకముందు స్వామి ఉన్నారు. ఆయన పుట్టపర్తిలో ఉన్నంత కాలము ఉన్నారు, ఇప్పుడు కూడా స్వామి ఉన్నారు. స్వామి ఉన్నారన్నది సత్యం. ఆకారాన్ని మాత్రం తీసుకున్నారు, వదిలేశారు అన్నది మాత్రం అర్థం చేసుకోవాలి. ఆకారాన్ని తీసుకున్నారు, ఆకారాన్ని వదిలేశారే తప్ప స్వామి అంటే అర్థం ఏమిటంటే సర్వాన్ని స్వాధీనంలో పెట్టుకున్నటువంటి వాడిని స్వామి అనే పదానికి అర్థం అండి. సర్వాన్ని స్వాధీనంలో ఉంచుకున్న సత్యసాయి అని పేరు పెట్టి పిలవం. ఇక్కడ ఇంకొక విషయం అండి, నవమాసాలు మోసినటువంటి ఆవిడని అమ్మ అని పిలిచాం, అది వరుస. మన జన్మకు కారణమైనటువంటి వ్యక్తిని నాన్న అని పిలిచాం. ఇక్కడ రకరకాల వరుసలు ఉన్నాయి. ఈ అమ్మ, నాన్న ఇవి ఎట్లాంటి వరుసలు? లౌకికమైనటువంటి వరుసలు. జన్మకు కారణం, శరీరానికి కారణమైన వరుసలు ఎట్లా అయితే ఉన్నాయో, ఈ శరీరం ఈ జన్మకు రాకుండా ఈ జన్మను కట్టేసే విధంగా మనలో అజ్ఞానాన్ని పోగొట్టి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి మన జన్మను తరింపచేసేటువంటి వరసే స్వామి అండి. మనల్ని తరింపచేసేటువంటి వరుస, శాశ్వతమైనటువంటి బంధ విముక్తిని చేసేటువంటి అద్భుతమైనటువంటి బంధమే స్వామి అనేటువంటి బంధం. అమ్మ, నాన్న, స్వామి. అమ్మ లాంటిది, నాన్న లాంటిది స్వామి కూడా ఒక వరుసేనండి. అది కూడా అమ్మ నాన్న లాంటి వరుసగా మనం స్వీకరించాలి. ఆ రెండేమో లౌకికమైనటువంటి బంధాలను ఇస్తాయి. ఈ స్వామి అనే బంధం చూడండి, ఆ బంధాలు కట్టేస్తే ఇది బంధమే అయినప్పటికీ కూడా మనల్ని బంధ విముక్తి చేస్తుంది. ఈ రహస్యం మనకు అర్థమైతే స్వామి యొక్క తత్వం మనకు చాలా బాగా అర్థమవుతుందండి, అందులో ఉన్నటువంటి విశేషం. అందుకనే ప్రతి మానవుణ్ణి ప్రేమించండి, గౌరవించండి. దైవమును వెతకటం కోసం మనం ప్రత్యేకమైన ప్రదేశమునకు పోనక్కర్లేదు. అద్భుతమైనటువంటి వాక్యం అండి, విశేషమైనటువంటి వాక్యం. దైవమును వెతకటం కోసం మనం ప్రత్యేకమైన స్థానానికి ఎక్కడికి వెళ్ళటం లేదు. ఈశ్వర సర్వభూతానాం హృదయే తిష్టంతి 18వ అధ్యాయంలో చెప్పారండి. సర్వజీవుల యొక్క హృదయాలలో నేనున్నాన్రా, నేను లేని చోటు లేదు. వాస్తవంగా నీలో ఉన్నటువంటి పరబ్రహ్మను తెలుసుకుంటేనే నీకు మోక్షం. నీలో ఉన్న పరబ్రహ్మను. చాలామంది భక్తులు వెంకటేశ్వర స్వామి సాధన చేశారు, రాముడు సాధన చేశారు, వాస్తవంగా షిరిడి సాయి సాధన చేశారు, సత్యసాయి సాధన చేసి మోక్షం పొందిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇది అక్షర సత్యమైనటువంటి మాట. సత్యసాయి సాధన చేసి మోక్షం పొందిన వాళ్ళు కోకొల్లలు ఉన్నారు, నిస్సందేహంగా చెప్పవచ్చు. అద్భుతం, అద్భుతం, అద్భుతం. కానీ సాధన నీలో ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకోవటం కోసమే నువ్వు భూమి మీదకి వచ్చావు. నీలో ఉన్న పరమాత్మ. అందుకే అంతర్ముఖ దృష్టి, కళ్ళు మూసుకొని లోపల వెతుకు. చూడండి, ఈశ్వరుడికి 3వ కన్ను ఉందన్నారు. 3వ కన్ను ఉంది. త్రినేత్రులు కాని వాళ్ళు ఎవరు లేరు. ఈ విశ్వంలో ఉన్న వాళ్ళందరూ త్రినేత్రులే. 2 మాంసపు చక్షువులు వచ్చేసరికి ఇటు బయటికి ఉన్నాయి. ఆజ్ఞాచక్రం ఉంది చూడండి, భ్రూకుటి దగ్గర ఆజ్ఞాచక్రం ఉంది. ఆజ్ఞాచక్రానికి వెనక వైపున జ్ఞాన నేత్రం ఉంటుంది. ఆజ్ఞాచక్రానికి వెనక వైపున జ్ఞాన నేత్రం ఉంటుందండి. త్రినేత్రులు కాని వాళ్ళు ఎవరు లేరు, అందరూ కూడా త్రినేత్రులే. చూడండి, బ్రహ్మతత్వం అందరిలోనే ఉంది, విష్ణుతత్వం అందరిలోనే ఉంది. చూడండి, రక్షణ పోషణ చేస్తూనే ఉన్నాం. సృష్టి అనేటువంటిది కొత్త కొత్త వస్తువులు, విశేషాలన్నీ కూడా ఇంట్లో ఆడవాళ్ళతో సహా. అంటే ఎవరు తక్కువ వాళ్ళు కాదు, వాళ్ళ అమ్మలు. మళ్ళీ అది తక్కువగా భావించొద్దు. అందరూ సృష్టికర్తలే, అందరూ స్థితి పోషణకర్తలే, అందరూ లయకర్తలే. అంటే బ్రహ్మతత్వము, విష్ణుతత్వము, శివతత్వము, 3 తత్వాలు కలబోసుకున్నటువంటిదే ఈ మానవ జన్మ. మా అంటే కాదు, నవుడు అంటే కొత్తవాడు కాదు, సనాతనుడే. స్వామి చెప్పిన సనాతన సారథి నువ్వే.
అది అర్థం చేసుకోవాలి. కాబట్టి నిన్ను నీవు తెలుసుకుంటే, నీ తత్వం నీవు తెలుసుకుంటే, అప్పుడు ఆ రకమైనటువంటి స్థితిలో మాయ నుంచి బయటకొచ్చి సత్యాన్ని అవగతం చేసుకొని, అనుభవపూర్వకంగా సత్యాన్ని అవగతం చేసుకున్నట్లయితే, అప్పుడు నీకు శరీరం రాదు. నీవు నీవే నిరాకార పరబ్రహ్మము. నీవే ఈ జగత్తు మొత్తానికి కూడా కారణభూతుడివి. ఈ జగత్తును సృష్టించటానికి, ఈ జగత్తును పెంచి పోషించటానికి, ఈ జగత్తును లయం చేయటానికి కారణం నువ్వేననేటువంటి మాట అర్థమవుతుంది. మనందరినీ ఆ స్థితికి తీసుకెళ్లటం కోసమే స్వామి వచ్చారండి. నిజంగా స్వామిని ఏమడగాలంటే, పాదాలు ఒళ్ళో పెట్టవయ్యా. నీ పాదాలు అనొద్దు మళ్ళీ. అవి నీ పాదాలు, ఇవి నా పాదాలు, అతని పాదాలు అసలు వద్దు. నీది లేదు, నాది లేదు, అతనిది లేదు, ఆమెది లేదు. పాదాలు ఒళ్ళో పెట్టవయ్యా. ఏమిటి పాదాలు? ఈ పాదాలు ఏ పాదాలు అనుకుంటున్నారు? స్వామి పాదాలంటే విశేషం. ఆనాడు బలిచక్రవర్తిని పాతాళంలో నొక్కి అతనికి మోక్షాన్ని ఇచ్చినటువంటి పాదాలవి. ఆ పాదమే ఈ పాదం. ఆకాశం నిండా నిండిపోయింది ఇదే పాదము, భూమి నిండా నిండిపోయింది ఇదే పాదం. మూడో పాదం ఎక్కడ అంటే బలి నా నెత్తిని పెట్టమన్నాడు, అదే పాదం ఈ పాదం. పాదం అనేది ఇవాళ కొత్తగా రాలేదు. పాదం సనాతనం, రక్షించేది, అభయం ఇచ్చేది, కాపాడేది, సర్వాన్ని ప్రసాదించేది ఆ పాదం. పాదం అంటే అదండి, అద్భుతం. ఇచ్చేది పాదం, స్వీకరించేది చెయ్యి. పాదం ఇస్తుంది, అందుకే పాదాలకు నమస్కరించాలి. పాదాలకు నమస్కరిస్తే పాదంలో నుంచి వచ్చేసేస్తే సర్వం వచ్చేసేస్తే. పాద నమస్కారం ఎందుకు ఇస్తున్నారంటే సర్వాన్ని మనకి ఇవ్వటం కోసం స్వామి ఇస్తున్నారు. పాద నమస్కారం చేసుకో, పర్మిటెడ్. ఆ పర్మిషన్ ఇచ్చాక శక్తిపాతం చేస్తారు, పాదాల్లోకి శక్తిని తెస్తారు. ఎప్పుడైతే అరచేయిపై తగులుతుందో ఆ శక్తి నీలోకి ప్రవేశిస్తుంది. ఆ శక్తి నీలో ఉన్న శక్తిని ప్రచోదనం చేస్తుంది. స్వామి పాద నమస్కారంలో ఇంత రహస్యం ఉందండి, ఇంత రహస్యం ఉంది. ఓంకారంలో కూడా అద్భుతమైన రహస్యం ఉంది. ఓంకారం చెప్పడంలో అసలు ఏం జరుగుతుంది, ఓంకారం అవన్నీ కూడా తర్వాత స్వామి చెప్పిస్తారు. చాలా విశేషమైనటువంటి తత్వం. కర్రలోని అగ్ని వలె, తిలలోని తైలము వలె మానవుని యందు దివ్యత్వము సర్వత్రా వ్యాపించి ఉన్నది. కర్రలో అగ్ని ఉందండి. కర్రలో అగ్ని లేకపోతే అగ్నికి ఆహుతి చేసినప్పుడు అగ్ని మండదు. కర్రలో అగ్ని లక్షణం ఉన్నది కాబట్టే అగ్ని ఆ కర్రను అంటుకుంటుంది. నీటిలో కూడా అగ్ని ఉందండి. సముద్రంలో బడబాలన ఉంది అగ్ని, నీటిలో కూడా అగ్ని ఉంది. నీళ్లు పోస్తే చల్లారుతుంది నిప్పు అనేటువంటిది లౌకిక ప్రయోజనం కోసం, మన కోసం ఆ రకమైనటువంటి తత్వాన్ని ఊరిక ప్రదర్శించారే తప్ప అక్కడ నీటిలో అగ్ని ఉంది, అగ్నిలో జలం ఉంది. ఇది జాగ్రత్తగా పట్టుకోవాల్సినటువంటి విశేషం. కర్రలో అగ్ని ఉన్నట్లుగానే, తిలలో నువ్వులలో నూనె ఉన్నట్టుగానే ఈ శరీరం లోపల పరమాత్మ ఉన్నాడు. ఎట్లా? నువ్వులలో నూనె ఉన్నట్లుగా, కర్రలో అగ్ని ఉన్నట్లుగా, పాలలో వెన్నపూస ఉన్నట్లుగా. పరమాత్మ లేని శరీరం లేదు. ప్రతి శరీరంలోనూ పరమాత్మ వసించి ఉన్నాడు. ఈ శరీరం దేవాలయం, పరమాత్మాలయం. కాబట్టి ఈ శరీరాన్ని చూస్తే మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే భగవంతుడి ఆలయాన్ని గురించినటువంటి ఆలోచన. అందుకనే భగవంతుడి యొక్క ఆలయానికి మన శరీరం లక్షణాలే. మొన్న చెప్పాను, ఈ వెన్నుముకే ధ్వజస్తంభం అండి. గంట కొట్టేటువంటి స్థానం ఉంది చూసారా, ఆ గంట హతం, అనాహత చక్రం. హృదయ స్థానంలో అనాహతం ఉంటుంది, అనాహతమే ఆ గంట అనేటువంటి మాట. తర్వాత హృదయంలో జీవుడు ఉన్నాడు, శిరస్సులో పిలక పెట్టే దగ్గర శుద్ధ సాత్విక గుహ పరమాత్మ ఉన్నాడు. పరమాత్మ ఉన్నటువంటి శుద్ధ సాత్విక గుహ ఈ పిలక దగ్గర ఉన్నటువంటి స్థానాన్నేమో ఆ గర్భగుడిగా చెప్తున్నారు. మూల విరాట్ విగ్రహం అక్కడ ఉంటుంది. అందుకనే ఆ మూల విరాట్ విగ్రహం స్థిరంగా ఉంటుంది, అక్కడి నుంచి కదలడు స్వామి. ఆ తర్వాత జీవుడు హృదయ స్థానంలో ఛాతికి పొట్టకు మధ్యలో ఉన్నటువంటి గుంతలో ఆయన కుడివైపున కింద భాగంలో ఉంటాడు జీవుడు. ఎప్పుడైనా నాలిక నంగలికి వేసేసి నమశివాయ అనండి, ఎక్కడ జరుగుతున్నదో జపం మనకు అర్థమైపోతుంది. అక్కడ అద్భుతమైనటువంటి తత్వం. అక్కడ జీవుడు ఉన్నాడు. తరించవలసిన జీవుడు ఇక్కడ శరీరంలో మొండంలో ఉన్నాడు. తరింపవలసినటువంటి స్వామి శిరస్సులో ఉన్నాడు. ఆ శిరస్సులో భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఆనాడు సాయినాథుడు మేఘుడిని శిరస్సు మీద నీళ్లు పోయిరా అన్నాడు. ఈ తరించవలసినటువంటి జీవుడు పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి. ఆలయాలకు వెళ్ళేటువంటి అందరూ గుర్తు చేసుకోవాల్సిన విషయం అండి. ఆలయం పరమాత్మ ఉన్నటువంటి స్థానం. వెళ్ళవలసింది జీవుడు. ఆ జీవుడు సుషుమ్నా నాడి ద్వారా కదిలి, సుషుమ్నా నాడి ద్వారా శిరస్సులోకి ప్రవేశించి పరమాత్మ దర్శనం చేసుకుంటే ముక్తి పొందుతాడు. ఇది సాధన, ఇది బ్రహ్మ విద్య. కాబట్టి ఈ రకమైనటువంటి స్థితి ఉన్నది. కాబట్టి ప్రపంచంలో సర్వము ఉన్నది శరీరంలోనే. శరీరం
శరీరంలోనే ఉన్నది కాబట్టి దేహమే దేవాలయము. పరమాత్మ నిజంగా ఉన్నటువంటిది ఇక్కడ చైతన్య రూపంగా, చైతన్యమేకం బ్రహ్మ, చైతన్య తత్వంతో మన శరీరంలో పరమాత్మ ఉన్నాడు కాబట్టి పరమాత్మ కానివాడు ఎవరూ లేరు. ఏకం సత్ విప్ర బహుదా వదంతి. అందరి శరీరాల్లో ఉన్నది ఆ ఒక్క తత్వమేనండి. నా శరీరము అర్థం కావడం కోసం చెప్తున్నానండి. నీ శరీరము, అతని శరీరము, ఇట్లా అన్ని శరీరాల్లో నా శరీరంలో నా ఆత్మ ఉంది, నీ శరీరంలో నీ ఆత్మ ఉన్నది అబద్ధం. అన్ని శరీరాల్లో పరమాత్మ ఉన్నాడు. పరమమైన ఆత్మ పరమాత్మ. సార్ కంక్లూడ్ చేయండి సార్. సాయిరాం అండి. కానీ ఈ అంతర్తత్వాన్ని గుర్తుంచుకొనలేక కేవలం బహిర్ముఖమైనటువంటి రూపములనే భ్రమించి అదియే సత్యమని భావిస్తున్నారు. ప్రాచీన కాలం నుండి మానవుడు ఈ విధంగా అజ్ఞానంలో మునిగి ఉంటూనే ఉన్నాడు. సాయిరాం అండి. ఈ ప్రేమ అనేది సేద్యంతో పండించుకునే పంట కాదు. ఈ ప్రేమ అనేది అంగడిలో పెట్టి అమ్మేది కాదు. ప్రభువును కానీ, సామాన్య ప్రజలు కానీ ఎవరైనా అహంకారమును విడిచిపెట్టి త్యాగమును పూనుకున్నప్పుడే ప్రేమ ఆవిర్భవిస్తుంది. పరమాత్మ ఎట్లా అర్థమవుతాడంటే స్వార్థం, అర్థం. నా కోసం నేను పనిచేస్తే మాత్రం భగవంతుడు అర్థం కాడు. త్యాగేన ఏకే అమృతత్వ మానసు. అమృతత్వం సిద్ధించాలంటే త్యాగం. నీకేం కావాలి? పరిమితమైనటువంటి సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష, వేల కొద్ది చేతులతో పరమాత్మ సేవిస్తున్నాడు, మనందరినీ సేవిస్తున్నాడు. స్వామిని మించిన సేవకుడు విశ్వంలో లేడు, భగవంతుడు మించిన సేవకుడు విశ్వంలో లేడు. సేవించాలి అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు నాకు ఆదర్శం పరమాత్మే. ఎందుకంటే అంత సేవ నేను చేయలేను. అయితే నాకు 2 చేతులు ఇచ్చాడు కాబట్టి ఈ 2 చేతులకు తగినంతగా ఆయన ఇచ్చినటువంటి ఆ బుద్ధితో చక్కగా అందరినీ సేవించుకోవాలి. సర్వజీవ సేవయే సర్వేశ్వర సేవ. అన్ని ప్రాణులను సేవించు. తినటం కోసము, మరొక దానికోసము ఏ ప్రాణిని హింసించుకో. 84 లక్షల జీవరాశులు కూడా ఈ ప్రపంచాన్ని నడపడం కోసం వచ్చాయే తప్ప, నడిపించడం కోసం వచ్చాయే తప్ప ఒకరి స్వార్థానికి బలి కావటానికి ఏమీ రావటం లేదు. అన్నీ వాటికి కుటుంబాలు ఉన్నాయి. వాటి జీవనం పరమాత్మ వైపు వెళుతుంది. పరమాత్మ వైపు ప్రయాణం చేస్తున్నటువంటి ఆ జీవిని మధ్యలో నువ్వు తినటం కోసము, మరొక దానికోసము చంపటం అనేటువంటిది ఇది అనాగరికం. ఈ విషయాన్ని గుర్తుంచుకో. అందుకే స్వామి ఒకనాడు చెప్పాడు, మాంసం తినేవాడు నా భక్తులను చెప్పుకోవద్దు, ధూమపానం చేసేవాడు నా భక్తులను చెప్పుకోవద్దని స్వామి ఖచ్చితంగా చెప్పారండి. ఒక రోజున చెప్పినటువంటి వాటి అందరికీ గుర్తే ఉంటుంది. కాబట్టి ఇవన్నిటినీ మానేసి చేతైనంత వరకు సాత్విక ఆహారాన్ని స్వీకరిద్దాం. బ్రతకటం కోసం తిందామండి, తినటం కోసం బ్రతకొద్దు. బ్రతకటం కోసం ఈ శరీరానికి ఎంత అవసరమో అంతే తీసుకుందాం. సాత్విక ఆహారం పరమాత్మ విషయాలను మనకు అర్థమయ్యేటట్లుగా చేస్తుంది. రజోగుణ ఆహారం మనల్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోతుంది పిచ్చి మాటలతోటి. తమో గుణ ఆహారం నిద్రను, బద్ధకాన్ని, అలసత్వాన్ని ఇస్తుంది. కాబట్టి భగవద్గీతలో ఈ 3 విశేషాలను చెప్పినటువంటి అధ్యాయాలు 15, 16, 17 అధ్యాయాలు ఉన్నాయండి. వాటిల్లో చదివితే ఏ ఆహారం తీసుకోవాలి, ఏ ఆహారం తీసుకోకూడదు కూడా ఉంటుంది. ఆహారము అంటే ఇంద్రియమును, మనస్సును పోషించేదాన్ని ఆహారము అన్నారు. ఇంద్రియాలకు, మనస్సుకు అతీతులైనటువంటి వాళ్ళు అన్నం తినడు. స్వామి అన్నం తినడు, షిరిడి సాయి అన్నం తినడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలండి. చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. సాయిరాం అండి. అందరికీ సాయిరాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన వారి దంపతులకి తర్వాత నమస్కరిస్తూ, స్వామి పాద పద్మాలకు నమస్కరిస్తూ, మీ అందరికీ కూడా నమస్కరిస్తూ, ఎందుకంటే అందరిలోనూ స్వామి ఉన్నారు. స్వామి లేని చోటు లేదు. అన్ని పాదాలు స్వామి పాదాలే కాబట్టి స్వామి పాదాలైనటువంటి మీ అందరి పాద పద్మాలకు నమస్కరిస్తూ సాయిరాం అండి. సాయిరాం బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు భవిష్యత్తులో చదివేవాళ్ళు ఇప్పుడు సార్ని ఫాలో కాండి. ఆయన ఎంత నెమ్మదిగా చదువుతున్నాడో అంత ఆ పుస్తకంలో ఉన్న ప్రతి అక్షరం నాకు అర్థం కావాలి. నాకు అర్థం కావడం సత్సంగం పెట్టుకున్నాం. మీకు ప్రణాళికలు లేవు, నాకే లేవు. మీకెందుకు ప్రణాళిక? మీకు ఇచ్చిన 40 నిమిషాలు సద్వినియోగం చేసుకోండి. పేజీలు కంప్లీట్, ఇవన్నీ మెటీరియల్ టు యూ. ఆయన ఎంత నెమ్మదిగా చదివాడు అంత భవిష్యత్తులో అలా చదవండి. వేగంగా చదువుకుంటే మీ ఇంట్లో కూడా చదువుకోండి. నాకే చదవటాను పని. సోదరు చెప్పిన అంశాలు 2-3 నాకు ప్రస్తావన చేసి ఆయన నాకు ఏం టాపిక్ చెప్పాలో ఆయనే ఇచ్చాడు అంశం. చాలా మంది స్వామి సమాధి దర్శనం అంటున్నారు. చాలా పొరపాటు అండి అది.
సమాదర్శనం బొక్కల పుట్టపర్తికి ఆ పదం వాడకూడదు, మనం తెలిసి కూడా. ఇదివరకంటే తెలియదు, ఈ మధ్య కాస్త కొన్ని పదాలు తెలియదు. అందుకని సద్గతి అనే మాట కూడా వాడకండి. నేను చెప్పాను, డోంట్ యూస్. నువ్వు సద్గతి అంటే నాకు సద్గతి రాదు, సద్గతి నేను పొందాల. ఎల్ఐకి సద్గతి ఎల్ఐకి రాదు. డోంట్ యూస్ సద్గతి ఇన్ ఫ్యూచర్. రెండోది, మన శరీరం గురించి చెప్పినప్పుడు నేను చాలాసార్లు చెప్తాను, హ్యూమన్ బాడీ ఇస్ డివైన్ వర్క్ షాప్ అని చెప్తాను. నాట్ ఆర్డినరీ వర్క్ షాప్. కార్ల కార్ఖానా కాదు ఇది. ఇంకా పాదాలు ప్రస్తావన వస్తే, నేను కొత్తగూడెంలో ఉన్నప్పుడు మణుగూరు వెళ్ళాను బ్రదర్. ఒకసారి నన్ను ఇన్వైట్ చేశారు. మాకు 60 కిలోమీటర్లు మణుగూరు. చాలా ఫ్రీక్వెంట్ గా వెళ్తున్నారు సత్సంగానికి, 60 కిలోమీటర్లు జర్నీ చేసుకుని. అందులో మా బ్రదర్ తో పాటు కొలీగ్ అనమాట. వాజ్ అపాయింటెడ్ ఇన్ ది ఇయర్ 1983. నెల్లూరులో రిటైర్ అయ్యారు, ఇప్పుడు నెల్లూరులో ఉంటారు. మా తమ్ముడు లాగానే ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటాడు, మా ఇంట్లో ఫోన్ చేసి 5 ప్రమోషన్లు వచ్చినాయి ఆయనకి, ఆ అబ్బాయికి. ఎవ్వడు మాట చెప్పలేదండి, నా పిల్లగాడే చెప్పలే మా నాయన ఇంటి ఖర్చు పెట్టారని చెప్పి. కానీ అతను మాత్రం చెప్తాడు, చిన్న ఉద్యోగంలో జాయిన్ అయ్యి 83లో మా ఇంట్లో ఫోన్ చేసి మా ఆశీస్సులు పొంది 5 ప్రమోషన్లు, చీఫ్ జనరల్ స్థాయికి ఎదిగాడు. వాళ్ళ ఇంట్లో సాయి భజన పెడితే పెద్ద పెద్ద ఆఫీసర్లు వచ్చారు. ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. కొత్త భజన అంటే రోజు భజన అంటే ఏదో వాయిస్తాం. ఇప్పుడు రోజుకి సత్సంగం ఏదో చెప్తూనే ఉన్నా, మీరు పెద్దగా పట్టించుకోరు. కానీ కొత్తగా భజన ఎవరంటే ఫస్ట్ టైం ఎప్పుడో సంవత్సరానికి 5 సంవత్సరాలు ఒకసారి పెట్టుకుంటారు. వాళ్ళతో మాట్లాడితే జాగ్రత్త మాట్లాడాలి. ఏం చెప్పాలి అర్థం కాక ఈ పాదాల మీద ప్రస్తావన సత్సంగం చెప్తే ఒక స్త్రీమూర్తి అది రికార్డ్ చేసుకుని ఎవ్రీడే ఆ సత్సంగం వింటుందండి. ఇప్పటికి నాకు ఫోన్ చేస్తారు. పట్టుకోవాల్సిన పాదాలండి. ఒక ముసలమ్మ కథ చెప్పారు శాస్త్రి గారు, ఆయన పాదాలు, మళ్ళీ ఆయన పాదాలు కూడా అనొద్దాను, పాదాల దగ్గర నిద్రపోదాం అంతే. ఇంకొక మాట, నాకు సత్సంగానికి ఈరోజు ప్రారంభం చేయటం మంచి వర్డ్ చెప్పారు. నా దేహం వికసించమని అంటలేదు, అనొచ్చేమో. నా ఇంద్రియాలు వికసించమని ఎప్పుడు అనలేదు. నా మనస్సు వికసించమని అనలేదు, మల్లెపూ వికసించమని అడుగుతాం. మనం ప్రార్థన చేసే ధియో యోన ప్రచోదయ. నేను రోజు ఇదే పంట, నాకు గాయత్రి మంత్రం, నాకు వేరే మంత్రాలు తెలియదు. ఒక్కటి మాత్రం చేస్తా, ఎందుకంటే నాకు కావాల్సింది ఒక్కటి చాలు. ఓ తల్లి నా బుద్ధిని వికసింపజేయి, ఓ తల్లి నా ఇదే మంత్రాన్ని నేను చేసేది సర్వత్రా సర్వకాలం. ధియో యోన ప్రచోదయ వెరీ వైటల్. ఆత్మకు దగ్గరగా ఉంది బుద్ధి అండి. నీరెస్ట్ టు పరమాత్మ ఎవరంటే బుద్ధి. అందుకనే బుద్ధి లేదురా అంటారు. చిన్నప్పుడు పల్లెటూరులో ఏం చదువుకోకలే మనలాగా, రోజుల తరపు సత్సంగాలు పురాణాలు నాలాగా 50 గ్రంథాలు రాయక్కర్లా. ఏమి తెలియని వాడు ఒక తెలివి తక్కువ పని చేస్తే బుద్ధి లేదురా అని అనేవాళ్ళు 1955. చిన్నప్పుడు నాకు తెలియదు. ఏం తెలుసు ఆ తాతకి, తలకాయ లేదురా, ఎట్ట చేస్తారా ఈ పని అంటే. బుద్ధి అనేది ఎంత వైటలో, అన్ని జీవరాశికి 83,99,999 జీవరాశులు సృష్టించిన తర్వాత ఈయన అడ్మిట్ చేయొద్దు రేపు ఇంకోసారి. ఇది నా ఇల్లు, నేను అడ్మిట్ చేసుకుంటా, ఎవరు కావాలో నాకు. మధ్యలో వచ్చిపోయే వాళ్ళని అడ్మిట్ చేస్తే నేను ఊరుకోను. ఐ హ్యావ్ సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్. ఇది నా ఇల్లు, ఎవరు కావాలో నేను అడ్మిట్ చేసుకుంటా. సో మా బ్రదర్ నాకు టాపిక్ ఇచ్చాడు, ఈరోజు ఏం మాట్లాడాలో. అద్భుతమైన అంశం అండి. కఠోపనిషత్తులో నచికేత ఉపాఖ్యానంలో ద టైటిల్ ఈస్ బుద్ధిగ్రాహం అతీంద్రియం. ఇక్కడ స్వామి నచికేతుడు యమధర్మరాజు చెప్తున్నాడు, ఈ చదువుతుంటే నాకు మనకు 4 రకాల థీరీస్ చదువుకునే బాగా వంట పడిపోయింది. ప్లీజ్ వెయిట్, సంబడి కేమ్. కమన్ బ్రదర్.
మేడం వేసి అన్నా డోర్ పెట్టినా ఐఎమ్ డూయింగ్ సత్సంగా ఇది చెప్పినప్పుడు 3-4 థియరీస్ గుర్తుకొస్తాయి నాకు. బాగా నచ్చిన థియరీ ఏంటంటే ఆంజనేయ స్వామి రామచంద్రమూర్తి అంటుంటాడు, నేను 3 భావాలతో చూస్తున్నాను 30 సార్లు అనుకున్నాం అన్నమాట. యేసుప్రభు అన్నాడు, మెసెంజర్ ఆఫ్ గాడ్ అండ్ సన్ ఆఫ్ గాడ్, ఐఎమ్ గాడ్. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అన్నాం. నేను లైట్ లో ఉన్నాను, నేనే లైట్ అన్నట్టు ఎవరికి. ఆ థియరీలో నచికేతుడు యమధర్మరాజుతో చెప్తున్న మాటలండి. ఇవే మాటలు అదే అన్నమాట, ఎవరు చెప్పినా అదే. హనుమంతుడు రాముతో అన్నగానే ఏమంటున్నాడంటే జాగ్రత్తగా వినండి. దేహరీతిగా ఇందాక మా సోదరు ప్రతి వర్డ్ ప్రాణం అండి. వై ఐ హావ్ టేకన్ స్వామి సబ్జెక్ట్ అంటే వేరే మాటలు వద్దు, స్వామి మాటలు ఉన్నది వేరే వాళ్ళ మాటలు ఎందుకు. అలా అని పాపం దేహంలో స్వామిలో కలిసిపోయాడు. ఎక్కడ చూసినా బయట మాటలు తప్పితే స్వామి మాటలు లేవని ఆక్రోశించిన హృదయం. వెరీ పర్సనల్ లాస్ టు మీ. వ్యక్తిగతంగా నేను చాలా కోల్పోయాను. నన్ను 100% సపోర్ట్ చేసిన వ్యక్తి భూప్రపంచంలో అనిల్ కుమార్ గారు. ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేయరండి నన్ను. ఎందుకు సపోర్ట్ చేయాలి? వీడిని సపోర్ట్ చేస్తే ఏమొస్తుంది? అంత స్వార్థపూర్త లోకం ఇది. లాస్ట్ సార్, నన్ను 100% సపోర్ట్ చేసిన వ్యక్తిని కోల్పోయాను. దేహరీతిగా నేను దైవమునికే కాదు, లోకానికి కూడా దాసుడను. ప్రాణరూపేణ నేను పరమాత్మని యొక్క అంశమే, పరతత్వం యొక్క అంశమే, అమరత్వం యొక్క అంశమే. పరమాత్మ అన్న, పరతత్వం అన్న, అమరత్వం అన్న బోత్ ఆర్ సేమ్ వర్డ్స్. సంస్కృతం ఏదో అంటారు వ్యాకరణం, పర్యాయ పదాలు. దేహరీతి అయిపోయింది, ప్రాణరీతి. బాడీ మైండ్ అండ్ ఆత్మ థియరీ బాగా ఎక్కింది మనకి. బిఎంఏ ఇంకా అర్థం కాకపోతే మన జీవితం వ్యర్థం. ఇన్ని రుద్రల సందాలు కూడా బిఎంఏ థియరీ మనకు అర్థం కాలేదు. మనకు అనవసరం ఇక్కడ రావటం. నేను కూర్చోవడం దండగా, నేను లాగిన్ చేయటం దండగా. ఇక ఆత్మరీతిగా దిస్ ఇస్ ద ఫైనల్ వర్డ్. నువ్వు నేను ఒకటే. ఎన్నోసార్లు స్వామి చెప్తూనే ఉన్నా మనం నమ్మం. ఒక్కటి మాత్రం నమ్మం, అన్నీ నమ్ముతాం. స్వామి బోధిస్తారు, అది ఇస్తారు, అన్నీ చెప్తాం, కానీ నువ్వు నేనంటూ మాత్రం. ఇంకా ఆత్మరీతిగా నేనే నీవు, నువ్వే నేనంటూ నచికేతుడు యమధర్మరాజుతో చెప్పిన మాట. దివ్యాత్మ స్వరూపులారా, ఇది కూడా స్వామి పిల్లలకు చెప్పిన ఒక అద్భుతమైన మెసేజ్ అండి. ఈ ప్రపంచంలో 3 రకాల మానవులు ఉంటారని స్వామి క్లాసిఫై చేస్తున్నారు. ఎప్పుడైనా 700 కోట్ల మంది అంటున్నారు. ఎవరు 700 కోట్ల మంది వర్గీకరణ ఇస్తే 3 రకాల కేటగిరీలు ఏదో కేటగిరీ. మనం కూడా ఇక్కడున్న 58 మంది కూడా 3 కేటగిరీలు ఏదో కేటగిరీలు చెందిన వాళ్ళే. చెందనంటే నడవడు, మనమే కేటగిరీ చేసుకోవాలి. ఏ కేటగిరీలో వీడు ఎందుకు వచ్చిందో అర్థం కాదు. డోంట్ అలౌ ఎనీబడి ఆఫ్టర్ 11 o'clock. నాకు చాలు, 10 మంది చాలు. మా సోదరుడు చెప్పాడు, సత్సంగాలు అందరూ వినొద్ద, ఒకళ్ళిద్దరు శ్రద్ధగా వింటారట. చెప్పాయని కూడా వాళ్ళ గురించి శ్రద్ధగా చెప్తాడు. మా ప్రసాద్ గారు నిన్న మెసేజ్ పెట్టాడు, ఎంతమంది చదివారో ఏమో. ఈ ప్రపంచ తత్వాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నించేవారు కొంతమంది. దిస్ ఇస్ ఫస్ట్ కేటగిరీ. బిఎంఏ థియరీ మళ్ళీ ఇక్కడ అంతే. సత్సంగా నాకు మెసేజ్లు పెట్టకండి దయచేసి. ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ సబ్జెక్ట్. ప్రపంచము మిథ్యని, బ్రహ్మయే సత్యమని గుర్తించేవారు కొంతమంది. సెకండ్ కేటగిరీ. సర్వం విష్ణుమయం జగత్ అని తెలుసుకున్నవారు మరి కొంతమంది. నాకన్నారు, సత్యసాయిని సాధన చేసి ముముక్షు పొందిన వారు ఎంతో మంది ఉన్నారు. చూడండి ఎంత అదృష్టవంతులు. ఈ 3 విధమైన స్థాయిలలో మానవులు జగత్తును అనుభవిస్తున్నారు. వీరు ఎంజాయింగ్ ద బ్యూటీ ఆఫ్ ది నేచర్ ఇన్ 3 ఆస్పెక్ట్స్: బాడీ, మైండ్ అండ్ ఆత్మ. ఈ అన్ని స్థాయిలందు కూడా దివ్యత్వం ఏకమై నిత్యమై సత్యమై ఉంటుంది. 3 థియరీలో కూడా డివినిటీ దేర్, అన్ఏబుల్ టు అండర్స్టాండ్. దేవుడు ఉన్నాడు, ఎక్కడున్నాడని నేనేం చెప్తాను. ఇందాక పాదాలు అన్నప్పుడు ఒక మాట,
అబ్బాయి వచ్చా లక్ష్మి? ఇందాక పాదాలు అన్నప్పుడు ఒక బ్యూటిఫుల్ సత్సంగం ఉంది. ఇట్ ఈస్ వెయిటింగ్ ఆన్ మై లెఫ్ట్ సైడ్. కొన్ని నెలలు బట్టి ఆ పుస్తకం పక్కనే ఉంది, నా బెడ్ పక్కనే. సర్వతః ప్రాణిపాద అని అద్భుతమైన మెసేజ్. ఎప్పుడు లాంగ్ బ్యాక్ చూద్దాం ఎప్పుడు చేతిలోకి. ఇందాక మా సోదరుడు పాదాలు అన్నప్పుడు ఎంత లెఫ్ట్ సైడ్ చేతిలోకి రావట్లేదు ఆ పుస్తకం. టైం వచ్చినప్పుడు చెప్తాను ఆ సత్సంగం. సూర్యుడు పగటిని, చంద్రుడు రాత్రిని, ధర్మం ప్రకృతిని, సుపుత్రుడు కులమును ప్రకాశింపజేస్తారు. అయితే ఈ సూర్యచంద్ర నక్షత్రాదులు స్వతసిద్ధంగా ప్రకాశిస్తున్నారా? నో. సూర్యుడు స్వయం ప్రకాశకుడు సైన్ చెప్పవచ్చు. ఆ సైన్ చెప్పినా మనం అలా చెప్పదు. ఆ సూర్యుడికి శక్తినిచ్చింది రుద్ర పరమాత్మ. ఆయన సూర్యుడికి వెలుగునిచ్చింది రుద్రుడు. సైన్స్ ఏం చెప్తుంది? చంద్రుడు స్వప్రకాశం కాదు, సూర్యుడు స్వప్రకాశం అని చెప్తుంది సైన్స్. అయితే సూర్యచంద్ర నక్షత్రాలు స్వతసిద్ధంగా ప్రకాశిస్తున్నారా? కాదు కాదు. ఇందాక అన్నారు ఒక మాట, ఉపాదానక దేనికి ఆధారభూతం వ్యక్తిది, ఆధారభూతం వ్యక్తి ఉన్నాడు. అన్సీన్ పవర్. ఈ గురువు ఇది అన్సీన్ పవర్. అమెరికాలో ఉండి కూడా ఇక్కడి నుంచి మనం బ్లెస్ చేయొచ్చు. అమెరికాలో ఉంటాడు, ఎట్లా చేస్తాడంటే గురువుకి ఇక్కడ తురపాకంలో కూర్చోకర్లా. నా గురువు కెన్ బ్లెస్ ఫ్రమ్ అర్జెంటీనా. అంగార గ్రహంలోంచి ఆ గురువు నన్ను బ్లెస్ చేయొచ్చు. ఇది అన్సీన్ పవర్. కంటికి కనిపించి విజిబిలిటీ కాదు గురువు అంటే. అటువంటి తత్వం అవతారంలో ఉన్నాం మనం, జ్ఞానావతారంలో ఉన్నాం. ఈ జ్ఞానావతారం రావటం పోవటం ఉండదు. హలో ఆనంద్. ప్లీజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సారీ, నాకు పనులుంటాయి కదా, మనిషినే కదా. వీటన్నిటికీ ఆధారమైన ప్రకాశం ఉపాదాన కారణం అన్నాడు ఆయన. ఉపాదాన కారణం, అన్నిటికీ ఆధారభూతమైన ఆయన ఎవరు అంటే ఆయన సృష్టికర్త. ఇందాక సోదరుడు చెప్పాడు ఫస్ట్ స్టార్టింగ్ లో. అదే ఆత్మ, అదే ప్రకాశం, అదే పరతత్వం. ఏ పేరైనా చెప్పు. కోటి సూర్య సమతేజ ప్రకాశ. మానవ జీవితంలో జీవతత్వము కోటి సూర్యుల కాంతితో వెలుగుతున్నది. మన హృదయంలో ప్రస్తావన వచ్చింది, కాంతి ఎంత వేగంగా పోతుంది. అటువంటి కాంతి వేగానికి కంటే కూడా అద్భుతమైన వేగం కలిగి మానవ మేధస్సు. అంతటి ప్రకాశం సూర్యుని ఎందు గాని, చంద్రుని ఎందు గాని, నక్షత్రం ఎందు గాని కానరాదు. అంతటి కాంతివంతుడైన మానవుడు కాంతిహీనుడిగా జీవించటము, దాని కాంతిహీనుడని భ్రమించటము చాలా ఆశ్చర్యకరం అంటున్నారు స్వామి. వాట్స్ ద రీజన్? అజ్ఞానమే. నేను చెప్పారు, తేనెటీగ పచ్చి దుంగలో కూడా హోల్ చేసి వెళ్ళగల పవర్, అంత పొటెన్షియాలిటీ భగవంతుడు తేనెటీగ పెట్టాడు. పచ్చి దొంగను తొలుచుకొని ఈ చివరి నుంచి ఆ చివరి పోతుంది. అటువంటిది మకరందంలో తాగాలని దాంతో పువ్వులో పెటల్స్ మధ్యలో ఇరుక్కుపోయిందంటే నేను బందీకృతుని అయ్యాడంటే ఆలోచించండి. తన తత్వాన్ని తాను గుర్తించలేకపోతున్నాడు. ఏనుగెట్టలు తన బలం ఎరుగదో అటులైనాడు మానవుడు నేడంటున్నాడు. మానవాతీతమైన శక్తులు. నేను ఒక మహనీయుడు పెట్టాడు వీడియో. అమ్మవారు పూజ అయిన తర్వాత మరి శ్రీమూర్తితో మరి అయ్యగారు చేయి చాపుతున్నాడు. ఈ సో కాన్ఫిడెంట్, నువ్వు పూజ ఇవ్వాలి అని అడుగుతున్నాడు. వీడియో ఎంతమంది చూస్తారో నాకు తెలియదు. అమ్మ నువ్వు ఇవ్వు,
చేయి జాపాడు అంతే, పూలు పడుతూనే ఉన్నాయి చేతిలో. దట్ కాన్ఫిడెంట్ లెవెల్స్, అన్సీన్ పవర్ అన్నమాట, నమ్మకం, విశ్వాసం. పూజ అయిపోయింది, చేయబడుతున్నాడు అమ్మవారి దగ్గర. ముందు ఒక పువ్వు పడేసింది, ఆగలేదు. బిళ్ళగన్నేరు పువ్వు ఆగలేదు, తర్వాత మళ్ళా అలాగా. అంటే ఖచ్చితంగా స్వామి ఫోటో, అంటే స్వామి ఫోటోలో పూలు పడితేనే స్వామి ఉన్నట్టు కాదండి. మానవాతీతమైన శక్తులు తన ఎందు ఉన్నప్పటికీ తనకు అల్పునిగా అసమర్థంగా అన్నాడు. అందుకని హ్యూమన్ బాడీ నాట్ ఆర్డినరీ వర్క్ షాప్, డివైన్ వర్క్ షాప్. మామూలు కార్ఖానా కాదు ఇది, కార్ల కార్ఖానా లేదా బస్సుల కార్ఖానా. వాట్ ఇస్ ద రీజన్? ఈ జగత్తును విశ్వసించి జీవితాన్ని గడపటం. ఇందాక దేహం ప్రస్తావన, రథం ప్రస్తావన వచ్చింది. ఈ దేహం ఒక రథం వంటిది. మన రథాన్ని మన దగ్గర పెట్టుకున్నాం, కానీ దాన్ని సరైన పద్ధతిలో ఉంచుకుంటున్నామా? మన ఇంట్లో కారు ఉంది, సక్రమ రీతిలో ఉంచుకోనంటున్నా దానిలో ఎట్లా ప్రయాణించగలము? కారులో స్టీరింగ్ ఉంది, బ్రేకులు ఉన్నాయి, క్లచ్ ఉంది. ఇంకా నడవటానికి ఏవేమి అవసరమో అన్నీ ఉన్నాయి. దాన్ని చాలా బాగా చెప్తున్నారు. అయితే కఠోపనిషత్తు ఈ విధమైన పేర్ల గురించి చర్చించలేదు. సహస్ర శీర్ష ఆ రోజులో సహస్రమే ఉంది. సహస్రం అంటే ఇన్ఫినిట్. సహస్రనామావళి అంటే సహస్రనామాలు చేయటంటే మనకు కుదరదని చెప్పి సహస్రనామాలు పెట్టారు. కోటి నామార్చన పెడితే ఎప్పుడు చేయగలవండి? సహస్రనామార్చన చేయడం మానేశాను ఈ మధ్యన. అష్టోత్తరం చేయని వాడు సహస్రనామం ఎలా చేస్తానండి? ఈ రోజు అష్టోత్తరం చేయవాళ్ళు ఉన్నారు, అదృష్టవంతులు. ఇదో సహస్రనామాలు చేశాను, ఇప్పుడు అష్టోత్తరమే చేయట్లేదు. కఠోపనిషత్తు ఈ విధమైన పేర్లను ఉచ్చరించలేదు. కారు, క్లచ్, స్టీరింగు, బ్రేకు. ఎందుకంటే ఆ కాలంలో ఇలాంటి కార్లు, స్కూటర్లు లేవు. దేహం ఒక రథము అనేది కఠోపనిషత్తు. ఇంద్రియాలు గుర్రాలు. ఆ గుర్రముల మెడకు మనస్సు అనే పగ్గములు కట్టి గట్టిగా పెట్టాడు బుద్ధి అనే డ్రైవర్. ధియో యోన ప్రచోదయ, ధియో యోన ప్రచోదయ. ఎప్పుడు ఇదే మాట. నాకు ఒక్కడు చాలు, ఇంకేం వద్దు. నాకు డబ్బులు వద్దంటే నేను అడగను, ఇస్తే తీసుకుంటాను, ఇవ్వకపోయినా నాకేం పర్లేదు. బుద్ధిగ్రహ మతీంద్రియం అన్నారంటున్నారు స్వామి. భగవంతునికి బుద్ధి అతి సన్నది, క్లోజెస్ట్ నియరెస్ట్ ఎవరంటే భగవంతుడి బుద్ధి అంటున్నారు స్వామి. కనుక అతన్నే డ్రైవర్ గా ఎన్నుకున్నట్ట భగవంతుడు. ఈ బుద్ధి సక్రమమైన మార్గంలో ఉంటే ఏ విధమైన ప్రమాదం లేకుండా సుఖంగా గమ్యాన్ని చేరగలుగుతాం. మరి ఈనాడు మనం చేయాల్సింది ఏమిటో కూడా చెప్తున్నారు. మనసును కంట్రోల్ చేయండి, ఇంద్రియాలు. మా సోదరుడు మెసేజ్ పెట్టాడు, మనం చేయాలని పని ఒకటి, మైండ్ నీళ్ళు చేయాలంట. కర్చీఫ్లు ఒకటి ఉడవేకి చూపించారు స్వామి, ప్రాక్టికల్ గా చూపించారు కర్చీఫ్ను. ఎంత ఓపిక స్వామికి. ఎన్ని దారాలు పీకాలండి? మనం చూపిస్తాం ఎప్పుడన్నా? ఊరికే కర్చీఫ్ చూపిస్తాం. దీంట్లో ఉపన్యాసాల్లో మీరు ఎవరైనా చూపిస్తే, నేను చూపించాను ఒకటి ఉంటారు. కర్చీఫ్ కింద పడేస్తాను కావాలని, నేనే పడేస్తాను. వాడికి ఎవరికి తెలియదు. ముందు కూర్చున్నవాడు నాకు కర్చీఫ్ కింద ఇస్తే ట్యాంక్ చెప్తాను. అప్పుడు కర్చీఫ్ పడిస్తే ట్యాంక్ చెప్పాను. ఇన్ని ఇచ్చాడు, ఆయనకి ఎన్ని ట్యాంక్స్ చెప్పాలా అని చెప్పడానికి కావాలని కర్చీఫ్ కింద పడేస్తా, కావాలని పెన్ను కింద పడేస్తా, కావాలని 10 రూపాయల నోట్ కింద పడేస్తా. 10 రూపాయల నోట్ కింద పడేసి ట్యాంక్ చెప్తాము. ఎన్ని ట్యాంక్ చెప్పాలి మనకి ఆయనకి? కానీ ఈ వాటంతటా వీటిని కంట్రోల్ అవుతాయా? కాదు. గీతాచార్యుడు చెప్పాడు, ఎన్నో చెప్పాడు ఉపమానాలు. అన్ని చేయొచ్చు కానీ ఇది ఒక్కడు మాత్రం చేయలేదు అంటున్నాడు. బట్ యూ హావ్ టు డూ ఇట్ అన్నాడు. బావా, నేను సంస్థలు సృష్టిలో ఎన్నో రకాల కంట్రోల్ అనే పగ్గాలు ఉన్నాయి, బ్రేకులు వేస్తాను, బట్ నాట్ మైండ్ అన్నాడు. యూ హ్యావ్ టు డూ ఇట్ అన్నాడు. అది చేస్తేనే అది నీకు అర్థమైతేనే భగవద్గీత క్లోజ్ అవుతున్నాడు. అర్థం చేసుకున్నాడు, 740 శ్లోకాలతో క్లోజ్ చేశాడు. విల్ ప్లాన్ దిస్ గీత 740 శ్లోకాలు. దారాగిరి ఎవరికైనా బాగా స్పష్టంగా చదివేవాళ్ళు దారాగిరి పేర్లు ఇవ్వండి. కానీ బుద్ధిని స్వాధీనంలో ఉంచుకుంటే అవి తమ అంతటితో ఆమె స్వాధీనం అయిపోతాయి. మనం చాలాసార్లు అనుకున్నాం, నోటితో మాట్లాడి మానేయాలి, అప్పుడు మనసు మాట్లాడి, అప్పుడు బుద్ధి షటప్. నోరే మాట్లాడి నీకేమైంది?
నోరు మాట్లాడకుండా నీవెందుకు మాట్లాడతావు అని చెప్పి ఒకటి రెండు సార్లు వార్న్ చేస్తాయి బుద్ధి మనసుని. అప్పుడు గడి పెట్టేటప్పటికి ఓహో నోరే మాట్లాడట్లేదా నేనెందుకు అని అప్పుడు సైలెంట్ గా ఉంటాను ప్రయత్నం చేస్తాను. కనుక మనం బుద్ధిని ఈనాడు సరి చేసుకోవాలని చెప్తున్నారు స్వామి. బుద్ధి ఆత్మకు అత్యంత సమీపంలో ఉంటున్నది కనుక ఆత్మ యొక్క అనుగ్రహం బుద్ధిపై సూటిగా పడుతున్నది. డైరెక్ట్ రేస్ ఆఫ్ ఆత్మ ఫాల్ అను బుద్ధి. మనం కథ చెప్తుంటాం, ఎవరైనా చెప్తారా? ఒక గుడ్డివాడు స్టోరీ. ఇందాక ఇంకొక స్టోరీ చెప్పాల్సింది మా సోదరుడు చెప్పిన దాంట్లో. శిరస్సు అన్నాడు, భగవంతుడు చేతులు ఇస్తున్నాడు, ఏం చేస్తున్నావు? 2 చేతులతోనే చేయలేకపోతున్నావు. ఒక ఊళ్ళో ఒక పాశ్చాత్య దేశంలో ఒక స్త్రీమూర్తి ఉండేదట. పాపం చలికాలంలో దుప్పట్లు పంచేదట, 1-2 ఇవ్వటం మొదలు పెట్టింట. ఈ తల్లి పాపం ముసలమ్మ బీదమ్మ ఇష్టం చెప్పి 2 ఇస్తే ఆయన 20 ఇచ్చేట, మళ్ళీ 20 ఇచ్చేట, 20 ఇచ్చే 200 ఇచ్చేట, 2000 ఇచ్చేట, 20,000 అలాగా మోసుకుపోవటము, సైకిల్ మీద వేసుకోవటము, స్కూటర్ మీద తీసుకుపోవటము, ట్రాక్టర్ మీద, లారీ ఇలాగ పెరిగిపోతున్నా ఆవిడ తలకాయ ఎప్పుడు బజార్లో పోతే శిరస్సు వచ్చి ఎప్పుడు వినమ్రంగా నడుచుకుంటూ పోతుంటారు. ఆ ఊళ్ళో ఉంటారు యూత్, ఆ యూత్ అడిగేవారట, ఏమ్మా ఇంతమందికి ఎన్ని రకాల సహాయం చేస్తున్నావే? హాయిగా తలకాయ ఎత్తి తల ఎగరేసుకుంటూ నడుచుకుంటూ పోవచ్చు కదా అని యూత్ అడుగుతారు. భగవంతుడు నాకు 1000 చేతులతో ఇస్తున్నాడు, నేను 2 చేతులతోనే చేస్తాను, సిగ్గుపడుతున్నాను అని తలకాయ ఎత్తుకోలేకపోతున్నాను అంది సత్యమూర్తి. ఒక గుడ్డివాడు పోతుంటాడండి. కథ ఎవరైనా చెప్తారా? ఎనీబడి కెన్ ట్రై. సాయిరామ్. సాయిరామ్. చెప్పు. ఒక గుడ్డివాడు పెడుతూ ఉంటారు. ఆ కుంటివాడిని భుజాల మీద కూర్చోబెట్టుకుని తీసుకువెడతాడు. పెడుతూ ఉంటే దారిలో ఒక తోట కనబడుతుంది. ఆ చెట్ల నిండా కాయలు ఉంటాయి. ఆ కాయలు ఉంటే ఆ కుంటివాడు అంటాడు, ఇక్కడ చాలా కాయలు ఉన్నాయి, ఇక్కడ ఒకసారి ఆపు, మనం తిందాం అంటాడు. దానికి గుడ్డివాడు అంటాడు, దానికి కంచి ఉందా అని అడుగుతాడు. కంచి లేదు అంటాడు. మరి కంచి లేకుండా అన్ని కాయలు ఉన్నాయంటే అవి మంచి కాయలు కాదు అని గుడ్డివాడు సమాధానం చెప్తాడు. గుడ్డివాడు కాపలాదారు ఉన్నాడా అంటాడు. అదే కాపలాదారు ఉన్నాడు. అరే కాయలు ఉన్నాయంటే కంచె ఉందా? పుష్క ప్రసంగం ఎందుకురా అంటాడు వాడు. కంచె లేదురా, కాపలా వాళ్ళు హాయిగా తినొచ్చు అంటే కంచె లేకుండా కాపలా లేకుండా కాసిన కాయలు మనకి తినడానికి పనికిరాదురా అని బుద్ధిని వాడాడు అక్కడ. బుద్ధి ఆత్మకు అత్యంత సమీపంలో ఉంటున్నది కనుక ఆత్మ యొక్క అనుగ్రహము బుద్ధిపై సూటిగా పడుతున్నది. మొట్టమొదటి బుద్ధిని సరిగా పెట్టుకోండి, అదే మనస్సును, ఇంద్రియాలను, దేహాన్ని చక్కగా చూసుకుంటుంది. చూసేది కన్నులు కాదు, వినేది కన్నులు కాదు. శరీరం లోపల చైతన్యం ఉన్నప్పుడు కళ్ళు ఉంటాయి, చైతన్యం లేనప్పుడు కళ్ళు ఉంటాయి. చైతన్యం ఉన్నప్పుడు చెవులు ఉన్నాయి, చైతన్యం ఉన్నప్పుడు నోరుంది. ఇప్పుడు ఏమైనా మాట్లాడిందా? ఎవరి శరీరం మాట్లాడదు. చూసేది కన్నులు కాదు, వినేది చెవులు కాదు, మాట్లాడేది నోరు కాదు. ఈ ఇన్ని ఇంద్రియాలను అదుపులో ఉంచుకున్న బుద్ధి ఈ పనులు చేస్తోంది. ఈ బుద్ధికి శక్తిని ఇచ్చింది ఎవరు? ఉపాదాన కారణం ఆత్మ. చిన్న ఉదాహరణ, ఈ హాల్లో ఇన్ని లైట్లు వేశారు కనుక ఎంతో వెలుగు ఉంది అంటున్నారు స్వామి. అప్పుడు పూర్ణచంద్ర ఆడిటోరియం కట్టారో లేదో చూద్దాం. కట్టలే, ఇంకా అప్పుడు కట్టలేదు. ఇంకా అప్పటికున్న హాల్ చూపిస్తున్నారు. అప్పటికి ఇంకా సార్ నాట్ ప్రశాంత్ సాయికుల హాల్ కట్టలేదు. ఇంకా ప్రారంభం రోజులో చెప్పిన సత్సంగం. ఈ హాల్లో ఇన్ని లైట్లు వేశారు కనుక ఎంతో వెలుగున్నది. కానీ ఎన్ని ఉండినా నీవు కన్నులు మూసుకుంటే అంతా చీకటే కదా. ఇందాక ఒక ఆయన చెప్పారు, దేవుడి దగ్గర పోయి కళ్ళు మూసుకుంటా అంట. దేవుడిని కళ్ళు మూసుకొని చూస్తారా, కళ్ళు తెరిచి చూడాలి, మనం ఆలోచించుకోవాలి. చీకటింట్లో కన్నులు తెరిచినా వస్తువు కనిపించదు, వెళ్తున్న ఇంట్లో కన్నులు మూసుకున్నా వస్తువు కనిపించదు. కన్నులు తెరవాలి, వెలుతురు ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడే ప్రకాశం మనకి ప్రాప్తిస్తుంది. ఆధారము ఆధేయం. వస్తువు మనకు కనిపిస్తున్నది, ప్రాప్తిస్తుంది, కనిపిస్తుంది. సో లైక్ దట్ బుద్ధి అనేది నిర్మలంగా స్టేబుల్ వాటర్ లాగా ఉండాలి.
కదిలే జలంలో మన మొహం కూడా కదులుతుంది. కదిలే జలంలో చంద్రుడు కదులుతాడు, సూర్యుడు కదులు. అది కదిలే జలం చూసుకునే వెరీ స్టేబుల్ వాటర్, ద మూన్ విల్ బి సీన్. ప్రతిబింబం బాగా కనబడుతుంది. సూర్య ప్రతిబింబం కావచ్చు, మన ప్రతిబింబం కావచ్చు. సో బుద్ధి యొక్క స్టేబుల్ స్టేబుల్ ఇంటెలెక్ట్, ఆత్మ యొక్క అనుగ్రహం. ఇందాక చెప్పాను, సద్గతి కావాలంటే స్వయం సాధన లేదా భగవంతుని యొక్క కృప. ఆత్మ యొక్క అనుగ్రహము రెండింటి ఏకత్వం చేస్తే పరతత్వం మనకు పోతుంది. ప్లస్ అండ్ మైనస్ రెండు ఉండాలి. మన సాధన ఉండాలా, అప్పుడు పరమేశ్వరుడు ఆయన చేయి అందించి మనకి గమ్యస్థానం తీసుకెళ్తాడు. ఓ నచికేత, పరతత్వం గురించి వినటానికి నువ్వు ఇంత దూరం ఎందుకు వచ్చావు అని ప్రశ్నించాడు యమధర్మరాజు. ఇప్పుడు నచికేతుడు సామాన్యుడు కాదు, మనలాంటి వాడు కాదు. ఓ ధర్మరాజా, నేనింత దూరం ప్రయాణించి ఉండకపోతే ఈ విషయాన్ని చెప్పేవారు ఎవరున్నారు? ఇక్కడికి వస్తున్నాం కనుక నేను ఓపెన్ చేస్తున్నాను, మీరు వస్తున్నారు, రకరకాల విషయాలు తెలుస్తున్నాయి. ఇంట్లో మీరు కూర్చుని నా తొరపక్కన నేను కూర్చుంటే విషయాలు ఎవరు తెలిస్తే? చదువుకుంటే ఎప్పుడు చదవాలి మనం, ఎప్పుడు పుస్తకాలు తీయాలి. ఓ ధర్మరాజా, నేనింత దూరం ప్రయాణించి ఉండకపోతే ఈ విషయాన్ని చెప్పేవారు ఎవరున్నారు మనకి? ఇక్కడికి రావటం చేతనే మీరు చెప్పడం జరిగింది, మీరు చెప్పడం చేతనే నేను వినగలిగాను, వినగలిగిన దాన్ని అనుభవిస్తున్నాను అన్నాడు నచికేతుడు. జాగ్రత్తగా వినండి. పెద్ద పెద్ద మాటలు చెప్తుంటారు, వాళ్ళకే అర్థం కావు. ఈ మూడే కర్మ, ఉపాసన, జ్ఞాన మార్గాలు. 2 గంటలు ఉపన్యాసం చెప్తారు, ఒక్క మొక్క అర్థం కాదు. కర్మ, జ్ఞాన, ఉపాసన మార్గాలు అంటే నా స్థాయి అది, మీకు అర్థం కావచ్చు. నాకంటే సాధన లేదు. నాకు తెలిసిన కర్మ, జ్ఞాన, ఉపాసన వెరీ సింపుల్ మెథడ్స్ అన్నారు. నచికేతుడు తన తండ్రిని వదిలి ధర్మం తెలుసుకునే నిమిత్తము ప్రయాణం చేయటమే కర్మ మార్గము. తెలియని విషయాన్ని గురించి ప్రశ్నించి సరైన జవాబు తెలుసుకొని ఆనందం పొందటమే భక్తి మార్గము. తెలుసుకున్న దాన్ని ఆచరణలో పెట్టి అనుభూతికి తెచ్చుకోవడమే జ్ఞాన మార్గము. కేవలము వచ్చినంత మాత్రమున చాలదు, విషయాన్ని తెలుసుకున్నంత మాత్రం చాలదు. నేను మొన్న స్వామి పెట్టారు, నాస్తికత్వం పెరగటానికి కారణం ఆస్తికులు మనలాంటి వాళ్ళే కారణం. ఎందుకంటే మనం చెప్తాం, చేయం, ఒక్కడే చేయం, అందుకని నాస్తికత్వం పెరుగు. వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ నాస్తికత్వం అన్నారు స్వామి. నేను అనలేదు బాబు, మీకు కోపం వచ్చి రాని, ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ది మెంబర్. నేను చెప్తాను, ఎప్పుడు సులభంగా చేయడం కష్టము వానికైనా వాడి దాతకైనా. దాన్ని ఆచరణలో పెట్టే జ్ఞానం కావాలి. అనగా శ్రవణం చేయాలి, చింతన చేయాలి, ఆచరణలో ఉంచాలి. దీన్నే మనం శ్రవణ మన నిధిధ్యాసనములు అని పేరు పెట్టారని చెప్తాను. అవు గబగబా తింటది, చెట్టు కింద కూర్చొని మన్నం తీసుకుని నెమరేసుకుంటది. శ్రవణం చేయక మన్నం చేయలేం, మననం చేయలేక ఆచరణలో పెట్టలేం. వంట చేయనితో భుజించలేము. ఇవాళ కూర చేసి వచ్చాను, అటు ఇటు తిరిగాను అనమాట. వాళ్ళు చాలా రోజులు నాకు కావాలి కూర చేసుకొచ్చుకున్నాను. వంట చేయనితో భుజించలేము, భుజించనితో జీర్ణం చేసుకోలేము. జీర్ణము కాకుండా శరీరానికి బలం రాదు. ప్రతినిత్యం మనం చేసే శ్రవణమే వండటం. బాగుంది, చాలా బాగుంది సొరకాయ కూర, చేసి వచ్చా అని చెప్పి పొయ్యి ఉంటే ఉపయోగం ఉంది. ఖచ్చితంగా కానీ ఆ రూమ్ లో పోవాలి, ఈ రూమ్ లోంచి 12:40కి పోవాలి, కంటంలో పెట్టుకోవాలి, తినాలి సొరకాయ కూర. సొరకాయ కూర బాగుంది, సొరకాయ రంగు బాగుంది, ఉపయోగం ఏంటి చెప్పుకుంటే? మసాలా వేసాను, చాలా బాగున్నాయి. శ్రవణం అంటే వంట చేయటము, మననం అంటే భుజించటం. నిధిధ్యాస తిన్నగానే అజీర్ణ రోగం వచ్చే మందికి ఉందిట ప్రపంచంలో. తిన్నది అరిగితే దాంట్లో గొప్ప ఐశ్వర్యం అండి. ఇప్పుడు తర్వాత సాయంత్రం ఆకలి అయితే గొప్ప ఐశ్వర్యం అంట. మధ్యాహ్నం 1 గంటకు అన్నం తింటారా, మళ్ళీ రాత్రి 7ంటికి మళ్ళీ ఆకలి వేస్తుంది, గొప్ప ఐశ్వర్యం. అంతకంటే గొప్ప ఐశ్వర్యం అక్కర్లేదండి. ఆకలి కావడానికి మందులు, తిన్నది అరగటానికి మందులు, అంతా మందుల మీద బతుకుతున్నాం మనం. డైజిన్ టాబ్లెట్లు, మళ్ళీ అరగపోతే సిరప్పులు, ఎందుకో బతుకమంది. దీని వలన లభించే శక్తియే ఆనందం.
కనుక ఈ శ్రవణ మనన చాలాసార్లు ప్రస్తావన చేశాను నేను ఈ యొక్క 3 అంశాలు. ఈ శ్రవణ మనన నిధిధ్యాసం ద్వారా మన జీవితాన్ని పరతత్వంలో ప్రవేశపెట్టాలి అని చెప్తున్నారు స్వామి. మనం ఎన్నో విషయాలు వింటున్నాం, మంచి వింటున్నాం, చెడ్డ కూడా వింటున్నాం. మీరు కాదు. ఎందుకంటే మీరు హియర్ వాట్ ఈజ్ గుడ్ థియరీ. నాకు మంచి కావాలి, చెడ్డ కావద్దు అని చెప్పడం లేదు. నేను ఒక మాట చెప్పేది ఎవరో మహనీయుడు, ఎవడో వాడు వచ్చు, నీకేమైంది, నీకు పెద్ద చెవులు ఉన్నాయి, బాగున్నాయి, ఏనుగంత చెవులు ఇచ్చాడు మనకు బాగా వినటానికి. వినాయకుడికి అంత చెవులంతా మనకు కూడా ఇచ్చాడు. వాడు ఎవడో చెప్తున్నప్పుడు నీకేమైంది, నువ్వు చెవులైనా మూసుకోవాలి, లేదా అక్కడి నుంచి కాళ్ళకు పని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపో. మూవ్ ఫ్రమ్ దట్ ప్లేస్. నీకు ఇష్టం లేకపోతే అక్కడ కూర్చొని మంచిగా వింటుంటాం. మనకి ఎప్పుడంటే థర్డ్ పార్టీ గురించి చెప్తే చాలా ఆనందం. ఇద్దరు కూర్చొని చేసి మొత్తం ఇచ్చేవారంటే ఎల్ఐ గురించి. ఎల్ఐ పుల్లయ్య మాట్లాడుకున్నాడు, సూరయ్య గురించి మాట్లాడతారు. ఎల్ఐ పుల్లయ్య వాళ్ళ గురించి మాట్లాడుకోరు. ఎందుకే ఇప్పుడు సూరయ్య నాకు మంచి కావాలి, చెడ్డ నాకొద్దు అని చెప్పడం లేదు. తన పని ఏదో తాను చేస్తున్నది. కానీ ఈ మంచి చెడ్డలను విచారించవలసింది ఏది? బుద్ధి. కనుకనే బుద్ధికి కఠోపనిషత్తులు అత్యంత ప్రాధాన్యం అందించారని చెప్తున్నారు స్వామి. ఏ ఒక్క ఇంద్రియం కూడా ఇది కావాలి అది వద్దని చెప్పదు. ఒక చిన్న ఉదాహరణ, ఒక కప్పులో మధురమైన ఫ్రూట్ జ్యూస్ పండ్లరసం పోసాము. దానిలో స్ట్రా వేసుకొని లోపలికి తీసుకుంటున్నాము. ఈ స్ట్రా ద్వారా నోట్లోకి ప్రవహిస్తున్న పండ్లరసం రుచి స్ట్రాకి ఏ విధంగా తెలుస్తుందా? మనం టీ స్పూన్ ఉన్నాం, ఛాయ్లో కలుపుతాము, కాఫీలో కలుపుతాము, ఇంకా దేంట్లో కలుపుతున్నా కలపడం వరకే పని. టీ స్పూన్ ఏమైనా టేస్ట్ చేస్తుందా? ఇప్పుడు గరిటె మీద తిప్పొచ్చాను, కూరని తిప్పొచ్చాను, గరిటె ఏమైనా టేస్ట్ చేసిందా? స్టాక్ ఏమైనా తెలుస్తుందా? ఏమీ తెలియటం లేదు. కానీ ఆ రసం నాలుగు వద్దకు పోయేటప్పటికి ఇది తీపి అని, ఇది పులుపు అని దాని రుచిని బట్టి తెలుస్తోంది, నిర్ణయిస్తోంది. కొన్ని నాలుగు ఏమైనా దాన్ని అనుభవిస్తుందా? అనుభవించట్లేదు. అది తీయగా ఉంటే లోపలికి పంపుతుంది, పుల్లగా ఉంటే బయటకు పారవేస్తుంది. ఒక విధంగా మన దేహంతో ఇంద్రియాలన్నీ చాలా వంటివి. బుద్ధియే నాలుక వంటిది. ఇది భుజించవచ్చునా, భుజించకూడదా అని బుద్ధి చక్కగా విచారం చేస్తుంది. కప్పులో ఇచ్చారు కదా అని కళ్ళు మూసుకుని తాగకూడదు. ఎంత గొప్ప అమృతమైనప్పటికీ మొట్టమొదట దాని రుచి చూడాలంటున్నారు. అమృతం కూడా అది నోట్లో పోసుకుంటే ప్రాణం ఇస్తుంది, కానీ ముక్కులో వేసుకుంటే ప్రాణం తీస్తుంది. కనుక తీసుకోవాల్సిన ఇంద్రియంతోనే దీన్ని తీసుకోవాలి. బుద్ధి అనే నాలుక మనసుకు చెప్తుంది, ఓ మనసా ఇది మధురంగానే ఉన్నది, నువ్వు మింగేసేయి అని లోపల జఠరాగ్నికి పంపిస్తుంది. ఎవరి బుద్ధి? సారథి. లోపల ప్రయాణం చేసే యజమాని ఎవరు? ఆత్మ. క్షేత్రజ్ఞ. సింపుల్ లాజిక్ అండి. కనుక దాని ఆత్మకు అర్పితం చేస్తున్నది. బ్రహ్మ అర్పణం, బ్రహ్మ హవ్యం. లోపల ఉన్న పరమాత్మ బయట చూపిస్తాం, లోపల కూడా చూపించుకోవాలి. మళ్ళీ వెంటనే తీసేస్తాం, అక్కడ ఉంచితే ఆయన తింటాడని చెప్పి. అసలు ఉంటే తినేవాడు పాప, ఆయన ఉండనే మన వెంటనే బ్రహ్మార్పణం చెప్పడం, వెంటనే తీసేస్తాం ఆ జాగాలో. థ్యాంక్ యూ స్వామి. నేనేమనుకున్నావు అదే చెప్తుంటావు, నువ్వేమనుకున్నావు అది చెప్తుంటాను. క్షమించు స్వామి. నిత్యము మా పిల్లలు భోజనం చేసి నేను చూడలేదండి. నాకు నెక్స్ట్ వర్డే కంటికి కనపడదు. చెప్పే సబ్జెక్ట్ నెక్స్ట్ లెటరే నాకు కంటికి కనపడదు. నాకు ఒక్కోసారి పేజీ మొత్తం చూస్తా, ఆ సందర్భం వేరు. నిత్యము పిల్లలు భోజనం చేసేటప్పుడు బ్రహ్మార్పణం అని ప్రార్థన చేస్తుంటారు. అప్పుడు లోపల నుంచి దీనికి జవాబు ఏమొస్తుంది? ఎవరైనా చెప్తారా? సాయిరామ్. వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అనే సమాధానం వస్తుంది. సాయిరామ్.
ఇలాంటి డాక్టరేట్ ఎందుకు వస్తారమ్మా ఇక్కడికి? మిమ్మల్ని చూసి మేము చిన్నపుచ్చుకుంటున్నానమ్మా. ఇలాంటి డాక్టరేట్ రావద్దమ్మా ఇక్కడికి. ఎప్పుడో ఒకసారి సత్సంగం ఇచ్చినప్పుడు రండి. రోజు పెద్ద పెద్ద ఇట్లా మేధావులు వచ్చేలా కూర్చోవడం బాగాలేదు ఇక్కడ. అది మా సోదరిమని చెప్పిన ఆన్సర్. అది బ్రహ్మార్పణం అనేది క్వశ్చన్ నాకు ఇప్పుడే అర్థమైంది. బ్రహ్మార్పణ క్వశ్చన్, ఆన్సర్ ఏంటి ఇప్పుడు అర్థమైంది. అయ్యా, నేను నీ దేహాన్ని ఆశ్రయించి నీ జఠరాగ్నిలో ఉండే ఆహారాన్ని జీర్ణింపజేస్తాను అని సమాధానం వస్తుంది. కాబట్టి ఇక్కడ బుద్ధి ఆత్మ చాలా ప్రధానమైనవి. బుద్ధి సరైన రీతిలో ఉంటే ఆత్మతత్వాన్ని క్షణంలో గుర్తించవచ్చు. లేనిచో ఆత్మతత్వానికి అతి దూరం అయిపోతాయి. ఎంత దూరం ఉన్నాడు భగవంతుడు? నువ్వు ఎంత దూరం ఉంటే అంత. ఎంత దగ్గర అంటే హౌ క్లోజ్ టు యూ, హౌ ఫార్ టు యూ నీ ఊహలో ఉంటుంది. చాలా దూరంగా ఉన్నాడు స్వామి అంటే దూరంగానే ఉంటాడు. చాలా దగ్గరగా ఉన్నాడు అంటే దగ్గరగా ఉంటాడు. బుద్ధి అనే డ్రైవర్ తన ఇష్టానుసారంగా ప్రవర్తించిందంటే ఆత్మ అనే యజమాని డిస్మిస్ చేస్తాడు. ఈ డ్రైవర్ నువ్వు జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఒక చిన్న పేరా చెప్పి ఈరోజు కంటిన్యూ కాదండి, చాలా సబ్జెక్ట్ ఉంది, చూద్దాం. ఒక పేరా చెప్పి పెంచుతాం. మన ద్రౌపది భగవంతుని ఒక రకం ఒక పేరుతో కీర్తించింట. ఏంటి చెప్పినా ఏం పేరు అది? ద్రౌపది కృష్ణ పరమాత్మని ఒక కీర్తన, ఒక విధంగా ఒక పేరుతో కీర్తన చేసింది, ఒక నామంతో. మొన్న చెప్పాను. హృదయ నివాసి. అది కాదన్న మనందరూ చెప్పేది అదే. ఎప్పుడు చెప్పినా అదే. ఏం మనదాకా వద్దమ్మా, మనదాకా ఇవేనా అసలు? ఈ పదం ఎప్పుడు వాడలేదని చెప్పిన, మీరు కూడా వినలేదు. మొన్న చెప్పిన గోవిందా. అవన్నీ చిన్నపిల్లాడు చెప్తాడు. ఓకే, టైం అయిపోతుంది. ద్రౌపది దేవి చెప్పమ్మా. యూఆర్ ట్రాక్ చెప్పు. బిందు అనే ఇప్పుడు చెప్తా, రాసుకో. నాద బిందు కళాతీత నమో నమ. అది రైట్ దిస్ నామ. నాద బిందు కళాతీత నమో నమ అని ప్రార్థించారు. నాదము దేహంతో కూడినది, బిందువు బుద్ధితో కూడినది, కళ తెలివితేటలతో కూడినది. ఎతో వాచో నివర్తన. దట్ కెనాట్ బి ఇమాజిన్, దట్ కెనాట్ బి వర్డ్ డిస్క్రైబ్ ఇన్ ద వర్డ్స్. ఏం వర్ణిస్తామండి స్వామి గురించి? ఏదో మనకు తెలిసిందే 14 సత్సంగాలు, 1460, 4 సంవత్సరాలు అవుతాయి. 4 సంవత్సరాలు వర్ణిస్తే అయిపోయింది పరమాత్మతత్వం. ఆదిశేషుడే వర్ణించలేకపోయాం మనం, ఎంతండి? సో ఇస్ అబౌట్ ద నాద ఇన్ బిలు, నాద బిందు కళాతీత. అబౌట్ దట్స్ వన్ థింగ్ ఈజ్ దేర్. ఈ మూడింటికి అతీతమైన తత్వమే గుణాతీత తత్వం. ఈ మూడు ఉంటే గుణ సహితము. ఈ మూడు పైన గుణాతీతుడు అత్రి మహర్షి అన్నమాట. త్రిగుణాతీతుడు అత్రి. ఇది అబౌట్ బ్రహ్మ విష్ణు అయిన మహేశ్వరాలు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గుణాలతో గుణ సహితులు, ఉపాధి నిమిత్తం వచ్చిన వారు కనుక. ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం. నిన్న సార్ అన్నారు అప్రమేయుడు అని. సార్ చాలా ఫాస్ట్ గా వెళ్ళాడు. సార్ అంత స్పీడ్ గా చెప్పండి సార్. గో స్లోలీ. చాలా ఫాస్ట్ సార్, అది అర్థం కాదు సార్. చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్. ఏమన్నా నాకైతే అర్థం కాదు. అప్రమేయ అంటే అప్రమేయ పాహిమ సుప్రభాత ఏదో భజన అన్నాడని చెప్పి నేను అన్నాను కదా. ఐ నాట్ అండర్స్టాండ్ ది సబ్జెక్ట్. భగవంతుడు గుణరహితుడండి. కనుకనే నచికేతుడు గుణాతీత తత్వాన్ని కొలిచాడు. నచికేతుడు యమధర్మరాజు కోసం 3 దినాలు కాచుకున్నాడు అంటంలో సరైన అర్థం ఇది. మనవాళ్ళు ఉపన్యాసాల్లో గ్రంథాల్లో చెప్తుంటే ఏం చెప్తున్నారు స్వామి చెప్తున్నారు, ఏదో మనమంతా కఠోపంతో చదువుకుంటూ
యమధర్మరాజు ఎక్కడో క్యాంపుకు పోయాట, 3 దినాలు రాలేదట. నచికేతుడు అతని కోసం 3 దినాలు కాచుకోవడం వల్ల 3 వరములు కోరుకోమన్నట్ట అని అంటున్నారు స్వామి. ఏమిటా క్యాంపు? ఏమిటా ఉద్యోగం ఏంటి ఆయనకి? అతని ఆఫీస్ ఏమిటి? ఇంతమంది ప్రాణాలు తీసుకోవడానికి అతను రోప్ ఫ్యాక్టరీగా త్రాళ్ళ కర్మాగారం ఎక్కడ ఉంది? ఇట్ లుక్స్ లైక్ ఫన్నీ అంటారు పిల్లలు కదండి, ఇలానే చెప్తారు పిల్లలకి. మనం పిల్లలే కదా, అందుకని మీకు మనం తెలుసుకుంటాం. నేను తెలుసుకోవడానికి అని చెప్పుకున్నాను, మీకు చెప్పట్లా. టు నో మై సెల్ఫ్ ఐఎమ్ టెలింగ్ ఇట్ అసలు చెప్పుకుని ఆనందపడుతున్నాయి పదాలు. అంటే ఒక త్రాళ్ళ కర్మాగారం ఏమైనా ఉందా? ఇన్ని తాళ్ళు ఎక్కడ సంపాదిస్తున్నాడు మరి? ఇది బాహ్యంగా కనిపించేది. స్వామి ప్రతి ఒక్క పర్వదినానికి ఎందుకు సత్సంగం చెప్తారంటే, మన కొత్త బట్టలు వేసుకుంటారు, ఉగాది పట్టలు చేసుకుంటారు, అంతే అయిపోతుంది. అది ఉగాది అంటే ఉగాది తెలిపేది అదేనా? సార్ చెప్పారు గుడ్డలు మార్చినట్టు, కానీ గుణాలు మార్చట్టు. డెత్ ఈజ్ డ్రెస్ లైక్ మ్యాన్ డ్రెస్. మరణం అనేది ఒక బాగలేదు. ఇప్పుడు 3 రోజులు బట్టి వేసుకున్నాం వైట్, చాలా రోజులు అని చెప్పి వైట్ డ్రెస్ వేసుకోవట్లేదని చెప్పి మొత్తం సివిల్ డ్రెస్ బీరోలో పడేసిన. ఒక 5 నెలల పాటు సివిల్ డ్రెస్ వాడదలుచుకోలేదు. వైట్ డ్రెస్ నా తల కింద పెట్టుకున్నాను. ఎంత చేదస్తపోయాడు ఎవడు అలాంటి. ఇప్పుడు 3 రోజులు అయింది, తీసేస్తారు సాయంత్రం భజన పోయి. ప్రతి దానికి ఒక విచిత్రమైన అంతరార్థం ఉందని చెప్తున్నాడు. ఇది చెప్పేసి ఐ కెన్ స్టాప్ అండి. నచికేతుడు 3 రాత్రులు యమధర్మరాజు కోసం కాచుకుంటున్నాడు అంటున్నారు. రాత్రి అనగా ఏమిటి? చీకటికి రాత్రి అనే పేరు. అదే మొట్టమొదటి తమోగుణం. ఒక దినము తమో గుణము దాటినాడు, 2వ దినము రజో గుణం దాటినాడు, 3వ దినము సాత్వికను కూడా దాటినాడు. అప్పుడే ధర్మరాజు ప్రత్యక్షమయ్యాడు. శుద్ధ సత్వం కూడా పనికి రాదని చెప్తుంది. సాత్విక గుణం అంటే బంగారు సంఖ్యలు. ఆల్వేస్ సంఖ్యలు, ఇనుప సంఖ్యలు వేస్తే ఉంది, బంగారు సంఖ్యలు దొరుకుతుంది. ఏమండి బాగలేదని నేను నన్ను చూస్తే అనుకుంటాడు. ప్లీజ్ దయచేసి నా దగ్గర బంగారు సంఖ్యలు కొనుక్కున్నాడు. అదేమన్నా నాకు ఐడియా. నన్ను చాలా పాపులర్ అండి, నాకు ఇనుప సంఖ్యలు వేస్తే బాగున్నదని, దయచేసి నేను బంగారు సంఖ్యలు ఉన్నాయండి ఇస్తాను, దయచేసి అది తీసుకోండి. అదైనా ఖైదీ మనం. స్వామి మన తల్లి. ఈ బంధాలన్నీ కూడా ఖైదీలే, కానీ స్వామి తల్లి తండ్రి అనే బంధం మాత్రం మనం ఏం బంధీకృతం చేయాలి. మన బంధ విముక్తం చేసే తల్లి సాయిమాత. అప్పుడే ధర్మరాజు ప్రత్యక్షమయ్యాడు. కనుక ఈ 3 గుణములు బంధనలే. తామసిక రాజసికములు బంధనలే, సాత్వికం కూడా బంధనే. థ్యాంక్ యూ స్వామి, భలే చెప్తావు నువ్వు. తామసికం అనేది ఇనుప సంఖ్యలుట, రాజసికం అనేది రాగి సంఖ్యలు, సాత్వికం అనేది బంగారు సంఖ్యలు. ఏ సంఖ్యలు అయితేనేమి బంధనమే. అటువంటి బంధనలు తీసి పారేయాలని చెప్తున్నాను. ఇల్లు వదిలేసి పొమ్మని చెప్పలేదు. దట్ ఇన్ ద ఫారెస్ట్ హ్యాండ్స్ ఇన్ ద సొసైటీ. హిమాలయాలు పొమ్మని కూడా చెప్పలేదు. మన హఠనీయము కఠోర నియమాలు చుట్టూతో దీపాలు పెట్టుకుని సాధన చేయండి. ఎవరైనా ఒప్పుకుంటే చేసుకుని, నేను వద్దని చెప్పట్లేదు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఆయన మా స్వామి చెప్పిన సాధన నేను చేయనండి. ఆయన చెప్పిన సులువైన సాధన సర్వత్రా సర్వకాలే ఆయన గుర్తుపెట్టుకోండి. స్వామి నువ్వు నాతో ఉన్నావు, నేను నీతో ఉన్నా. ఐఎమ్ లీవ్ విత్ యూ. ఈజియెస్ట్ సాధన అండి. మా సోదరిమని మన ఈ మధ్య గ్రూప్ లో పెట్టి చెప్పాను, మాకు నామకోసం ఉంది. ఎంతో మంది ఉన్నారు, 6 సంవత్సరాలు బట్టి నడుపుతోంది. చాలా మంది వదిలేశారు. మేమైతే 4-5 అయితే ఈ సుందర్ గారు కూడా ఉన్నారు ప్రజ్ఞ. ఏం కావాలండి? నాకంటే చేదస్తున్న గాయత్రి మంత్రం 1200 సార్లు 15 2 మా దగ్గర ఒక ఆయన ఒక్కటే మంత్రం అంటాడు, ఓం శ్రీ సాయిరామ మంత్రం. రోజుకి 20,000 సార్లు అని అంటాడట. ఈజియెస్ట్ మంత్రం అమ్మాయి పెట్టింది. ఏ మంత్రం కావాలనుకుని నేను చాలా ఇష్టం అమ్మాయికి ప్రేమ. తెలుగులో ప్రేమ గారండి, సుందర్ గారు మన గ్రూప్ అడ్మిన్, నామకోసం గ్రూప్ అడ్మిన్. మీరు ఉన్నారని చెప్తున్నా. ఎవడో కూడా ఆమోదం ముద్ర వేస్తే నాకు ఆనందం అన్నమాట. వీడు ఇదన్నీ కాకమ్మ కబుర్లు చెప్తుంటారు అనుకుంటారు వీళ్ళు. రికార్డ్ లో ఉంది కదా సార్, మాట్లాడితే బాగోదు. వాళ్ళు తెలియదు కదండి, వాళ్ళు ఎవరు లేరు గ్రూప్ లో, నువ్వు నేనే ఉన్నాం. దే డోంట్ నో. అంకుల్ ఏం మంత్రం కావాలి అంకుల్? ఓం శ్రీ సాయిరాం చాలదా అండి.
కరెక్టే సార్, అంతే కదా. అవును, కాకపోతే ఏంటో అన్ని చేస్తున్నాం అని చెప్పి పెడుతున్నాను సార్ నేను కూడా. లేదమ్మా, చేయదని చెప్పలేదు, చేయాలమ్మా. అదే 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 అవును ఇప్పుడు ఆయన అవును సార్. చూడు, నాకు ఇప్పుడు ఆయన 6 సంవత్సరాలు బట్టి ఒక్క మంత్రం ఓంకి సాయిరం చేస్తాడు ఒక ఆయన. ఆ, గీతా మేడం కూడా పెడుతుంటారు సార్ రెగ్యులర్ గా, మోహన్ దాస్ గీత. చూడు మేడం, ఆవిడ రెగ్యులర్ గా చేయండి. సాధన చేయొద్దని ఏ స్వామి ఏ స్వామి చెప్పలేదు. యు డూ వాట్ ఎవర్ సాధన యూ వాంట్, బట్ దిస్ ఈజ్ నాట్ ఇస్ అల్టిమేట్. ఓకే సార్. మన గమ్యం వేరే ఉంది, అక్కడ చేరుకుంటాం. అది సాధన సంపత్తనం. ఓం శాంతి శాంతి శాంతికి. We can continue tomorrow talk.